अचिन्त्याव्यक्तरूपाय निर्गुणाय गुणात्मने समस्तजगदाधार मूर्तये ब्रह्मणे नमः। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। कैवल्यामृतपानशिष्यविभवं स्वाराज्यपीठस्थितं श्री आदाटिनरहरिशिष्यतिलकं वेदान्तविज्ञानदम् आत्मानात्मविवेकदत्तसुवचं श्रीलक्ष्मणार्योत्तमं पृथ्वीस्थानतुरीयमार्गगमनं चैतन्यमूर्तिं भजे। पृथ्वीस्थानतुरीयमार्गगमनं చైతన్యమూర్తిం భజే. సర్వాధిష్ఠమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములర్పిస్తూ మాతృమూర్తులు భగవద్భక్తులు మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ అంతయు నీవే హరి పుండరీకాక్ష, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరి పుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరి పుండరీకాక్ష. కులమును నీవే గోవిందుడా, కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి. కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి. తలపును నీవే ధరణీధర, తలపును నీవే ధరణీధర, నా నెలవును నీవే నీరజనాభ. తలపును నీవే ధరణీధర, నా నెలవును నీవే నీరజనాభ. అంతయు నీవే హరి పుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరి పుండరీకాక్ష. తనువును నీవే దామోదర,
తనువును నీవే దామోదర, నా మణికియు నీవే మధుసూదన. తనువును నీవే దామోదర, నా మణికియు నీవే మధుసూదన. వినికియు నీవే విఠలుడా, వినికియు నీవే విఠలుడా, నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా. వినికియు నీవే విఠలుడా, నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా. అంతయు నీవే హరి పుండరీకాక్ష, చెంత నాకు నీవే శ్రీ రఘురామా. అంతయు నీవే హరి పుండరీకాక్ష. పుట్టుగు నీవే పురుషోత్తమ, పుట్టుగు నీవే పురుషోత్తమ, కొన నట్ట నడుము నీవే నారాయణ. పుట్టుగు నీవే పురుషోత్తమ, కొన నట్ట నడుము నీవే నారాయణ. ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే. ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే. అంతయు నీవే హరి పుండరీకాక్ష, చెంత నాకు నీవే శ్రీ రఘురామా. అంతయు నీవే హరి పుండరీకాక్ష, చెంత నాకు నీవే శ్రీ రఘురామా. శ్రీ రఘురామా, శ్రీ రఘురామా. ఉన్నివ్వండి, అట్లాగే ఉన్నివ్వండి. అట్లాగే ఉంటే పలికెడిది భాగవతము, అట పలికించు విభుండు రామభద్రుడు. అటనే పలికిన భవహరమగును, అట పలికెదన్ వేరొండు గాథ పలుకగనేలా. ఈ పద్యాన్ని ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే స్వామివారు తప్పు చదివారు అనుకుంటారు కదా. ఎట్లా అంటే మీరు ఒక విధంగా విని ఉంటారు, పలికెడిది భాగవతమట, పలికించువాడు రామభద్రుడట, నే పలికిన భవహరమగునట. అట అట అనే పదము ఇటు పెడితే ఒక అర్థం వస్తుంది కదా. ఉన్నదట అన్నారనుకోండి, ఉన్నదట అంటే ఏమో, ఉన్నది అంటే సంశయం లేదు, ఉన్నదట అంటే సంశయమే కదా. ఇప్పుడు తిరుపతికి వెళ్ళొచ్చిన వాడు ఇలా ఉంది అలా ఉంది, అక్కడ అది ఉన్నది ఇక్కడ ఇది ఉందని చెప్తాడు. వెళ్ళి రానివాడు అక్కడ అది ఉందట ఇక్కడ ఇది ఉందట అని వాడు పలుకుతాడు. ఆయనేమో ది ది అని పలుకుతాడు, ఈయన టాటా అని పలుకుతాడు. అందువల్ల ఈ పద్యం కందపద్యం. కందం అంటే ఒక గడ్డను విడదీస్తే కొన్ని భాగాలు అవుతుంది.
విడదీయక చదివితే అట్లాగే కందపద్యంగా ఉంటుంది కదా. కందం అంటే విడదీయకుండా ఉండేది అన్నట్టు. విడదీసి పలికితే ఒక అర్థం వస్తుంది, విడకుండా పలికితే ఒక అర్థం వస్తుంది కదా. అందువల్ల పలికెడిది భాగవతము అట పలికించు విభుండు రామభద్రుడు అట పలికిన భవహరగం అట పలికెదన్ వేరొండు గాథ పలుకగనేలా. పోతన ఈ భాగవతం నీ నోట ఎవరు పలికించారయ్యా అంటే ఏం చెప్పాలా? ఆయన పలికించాడని చెప్పాలి. ఇప్పుడు అమ్మవార్లు ఇప్పటిదాకా పలికారు, అమ్మవారిని గురించి అమ్మవార్లంతా పలికారు, జగన్మాతను గురించి మీరంతా పలికారు కదా. మరి ఏది ఉంటే పలికారు? మీలో ఒక చైతన్య శక్తి ఉంటేనే, ఆ చిత్శక్తి ఉంటేనే పలకగలిగారు. మనకు దేవి భాగవతం చెబుతుంది, యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు ప్రాణరూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు ఆత్మరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. ఇది దేవి భాగవతంలో వస్తుంది కదా. యా దేవి సర్వభూతేషు ఆత్మరూపేణ సంస్థిత. ఓ దేవి, నీవు ఆత్మరూపంలో అన్ని జీవులలో ఉన్నావు. సర్వభూతేషు అది. యా దేవి సర్వభూతేషు ప్రాణరూపేణ సంస్థిత. యా దేవి సర్వభూతేషు, ఓ దేవి నీవు సమస్త జీవులలో ప్రాణరూపంలో ఉన్నావు. అందువల్ల ఈ ప్రాణమే పలుకులై పలుకుతుంది. మనలో ఉన్న ప్రాణం ఉందే, అది పలికేటప్పుడు ముక్కు రంధ్రాలలో ఆడదు. మనం మాట్లాడేటప్పుడు ఈ ప్రాణము, ఈ శ్వాస ముక్కు రంధ్రాల్లో ఆడదు, శబ్దజాలమై బయటకు వస్తుంది. అందువల్ల ఆ పలికేవాడు ఎవడయ్యా అంటే పరమాత్మయే, పలికించేవాడు పరమాత్మయే. మన నాలుక మీద ఉండి అక్షరస్వరూపుడై ఈ అక్షరాలన్నీ పలికిస్తూ ఉన్నాడు భగవంతుడు. అయితే మనమేమనుకుంటాం? మనమే పలుకుతున్నాం అనుకుంటాం, మనమే సమర్థులం అనుకుంటాం. పలికించేవాడు భగవంతుడు కదా. ఆ పలుకులకు ఆధారమైనవాడు భగవంతుడు. అక్షరములు అన్నీ బహిర్గతం చేసేవాడు అక్షరస్వరూపుడు. ఈ అక్షరాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనలో గొంతు కోసి చూస్తే కనపడతాయా? కనపడవు కదా. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆయన పలికిస్తూ ఉన్నాడు. అందుకే పోతన అంటున్నాడు, పలికెడిది భాగవతము అట పలికించు విభుండు రామభద్రుడు అటనే పలికిన భవహర మగును అట పలికెదన్ వేరొండు గాథ పలుకగనేలా. ఈ ఒక్క పద్యం సరిపోద్ది ఈరోజు మనకి. అంత వివరణ ఇందులో ఉంది కదా. అది పలికిడిది భాగవతము. ఇప్పుడు ఏదైతే పలుకుతుందో అది భాగవతం అన్నాడు. ఇప్పుడు భాగవతం గ్రంథాలు ఉంటాయి, అంతంత గ్రంథాలు ఉంటాయి, పెద్ద పెద్ద గ్రంథాలు ఉంటాయి. గ్రంథాలు పలుకుతాయా? ఆ గ్రంథాల్లో ఉన్న అక్షరాలు మనం పలుకుతామా? గ్రంథాలేం పలకవు. ఆ గ్రంథాల్లో చూసి మనం మనసుతో యోచించి తెలివితో అర్థం చేసుకొని బుద్ధి చేత పలుకుతాం. మనస్సు చేత ముందు దాన్ని యోచిస్తాం, తెలివి చేత అక్షర సంపుటాన్ని తెలుసుకుంటాం, బుద్ధి చేత పలుకుతాం. బుద్ధిరి గిరతి సూర్య. గిరతి అంటే పలుకున్నది. అది ఏదైతే మనం పలుకుతున్నామో ఆ పలికే ప్రక్రియ బుద్ధి, ఆలోచించేది మనస్సు, తెలుసుకునేది తెలివి కదా. అందరిలో తెలివి ఉంది, ఆ తెలివి చేత తెలుసుకుంటాడు, ఎలా పలకాలో తెలుసుకుంటాడు. మనస్సు యోచిస్తుంది, ముందుగా సంకల్పిస్తుంది పలకాలి అని, బుద్ధి పలుకుతుంది. ఈ విధంగా మనస్సుకు సంకల్పించే శక్తిని, బుద్ధికి పలికించే శక్తిని, అట్లాగే మన తెలివికి తెలుసుకునే శక్తిని ఎవరిస్తున్నారు? ఆలోచిస్తే అర్థమవుతుంది. ఆలోచించకపోతే నేనే పలుకుతున్నా, నేనే సంకల్పిస్తున్నా, నేనే యోచిస్తున్నా, నేనే తెలుసుకుంటున్నా అని అనుకుంటాం. అది తప్పు. అలా అనుకోవడము బుద్ధిహీనుల పని. అందుకోసం ఏది ఉంటే పలుకుతున్నామంటే మనలో ఆ చైతన్య శక్తి, ఆత్మశక్తి ఉంటేనే పలుకగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, ఏదైనా చేయగలుగుతున్నాం. ఆ చైతన్య శక్తియే మనలో లేకపోతే, ఆత్మశక్తియే మనలో లేకపోతే మనం చూడలేము, వినలేము, ఏమీ చేయను లేము. అది అందువల్ల వేదం చెబుతుంది, యచ్చగించి జగత్సర్వం దృశ్యతే శ్రూయతే అపివ
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః యచ్చ కించిత్ జగత్సర్వం. ఈ జగత్తులో ఏ కొంచెమైనా నువ్వు చూడగలుగుతున్నావంటే, వినగలుగుతున్నావంటే, దృశ్యతే శ్రూయతే, దృశ్యతే చూచుట, శ్రూయతే అంటే వినుట. ఈ లోకంలో ఏదైనా మానవుడు కొంచెం చూడగలుగుతున్నాడంటే, ఏదైనా కొంచెం వినగలుగుతున్నాడంటే ఆ వినిపించేవాడు చూపించేవాడు ఉంటేనే. ఆ వినిపించేవాడు చూపించేవాడు లేకపోతే ఇవన్నీ ఎలా చూస్తాడు? అందుకే మనకు కనపడుతున్నటువంటి దేహము జడమే, ఇంద్రియాలు జడమే, మనస్సు జడమే, బుద్ధి జడమే, తెలివి జడమే, అహంకారము జడమే, సర్వేంద్రియములు జడమే. జడమంటే తెలుసు కదా, జడమంటే తమకు తాముగా కదలలేనివన్నీ జడము, తమకు తానుగా కదలలేనివన్నీ జడము. అదైందా? వాటిని జడ వస్తువులు అంటారు. మరి ఈ జడమైనటువంటి స్థూల శరీరాన్ని కానీ, జడమైనటువంటి ఇంద్రియాలను కానీ, జడమైనటువంటి మనోబుద్ధి చిత్తహంకారాలు కానీ ఎవరు కదిలిస్తున్నారయ్యా అని విచారించితే మనలో ఉన్న ఆత్మ చైతన్యమే ఆ కదలడానికి కారణం కదా. ఇప్పుడు మీరు పొయ్యి మీద బియ్యం పెడతారు, లేదా కూరగాయలు పెడతారు, అవి కిందికి మీదికి దొర్లుతూ ఉంటాయి, పొర్లుతూ ఉంటాయి కదా. ఆ దొర్లే శక్తి, పొర్లే శక్తి బియ్యానిదా, కింద ఉన్న మంటదా? చెప్పండి, అమ్మగారులకు బాగా తెలుసు మనకంటే ఎక్కువ. అవి కూరగాయలు కింద మీద దొర్లుతూ ఉంటాయి కదమ్మా. ఆ దొర్లే శక్తి కూరగాయలది కాదు, బియ్యానిది కాదు, కింద ఉన్న మంటది. ఆ మంట లాగేసామనుకో అవుతాయి. అట్లాగే మనలో జ్ఞానేంద్రియాలు కదులుతున్నాయి, అంతరింద్రియాలు కదులుతున్నాయి, మనస్సు కదులుతుంది, బుద్ధి కదులుతుంది, తెలివి కదులుతుంది, అన్నీ తెలుసుకుంటుంది, అహంకారం కదులుతుంది, అన్నీ కదులుతున్నాయి కదా. ఈ కదిలే శక్తి దేహానిదా, దేహంలో ఉన్న ఆత్మస్వరూపాందా? దేహంలో ఉన్న ఆత్మస్వరూపాన్ని, దేహాన్ని కాదు. దేహం పడిపోతుంది, నిద్రలో లేదు కదా. కానీ నిద్రలో అన్నీ పడిపోయినా కూడా ఈయనున్నాడు. ఈ హంసస్వరూపుడు, ఆత్మస్వరూపుడు ఉంటాడు. ఆయన పోడు. ఆయన ఎప్పుడు పోతాడు? మన ప్రారంధం అయిపోతే ఆయన ఈ జీవుని తీసుకుపోతాడు. అంతవరదాకా ఆయన సంరక్షిస్తూనే ఉంటాడు. అందువల్ల ఏది ఉంటే పలుకుతున్నామో దాన్నే చైతన్యము అంటారండి. ఈ పలికే శక్తి చైతన్యాన్ని మనది కాదు. అందుకే పలికెడిది భాగవతము పలికించు విభుండు రామభద్రుడు. అట పలికించేవాడు ఎవడయ్యా అంటే రామభద్రుడు. రామభద్రుడు అంటే శుద్ధ బ్రహ్మము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఉంది కదా. ఈ శ్రీరామ రామ రామ ఈ 3 సార్లు ఎందుకు చెప్పాడు? ఈ 3 సార్లు చెప్పడం అర్థం ఏమిటి? రాముడికి 3 పేర్లు ఉన్నాయి. బాలరాముడు ఉన్నాడు, కోదండరాముడు ఉన్నాడు, సీతారాముడు ఉన్నాడు కదా. అందుకోసం రాముడు ఒక్కడే. ఆయన ఏమీ లేనప్పుడు ఒక్కడే ఉన్నాడు కదా. పుడితే బాలుడైనాడు, ధనుర్విద్య నేర్స్తే కోదండరాముడైనాడు, పెళ్లి చేసుకుంటే సీతారాముడైనాడు కదా. భద్రాద్రి రాముడు ఒక్కడే కదా, శుద్ధ బ్రహ్మం. అందుకే శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ అంటాడు. రాముడంటే ఎవరు? శుద్ధ బ్రహ్మము. శుద్ధ బ్రహ్మం అంటే మాయను అతిక్రమించి ఉన్నవాడు శుద్ధ బ్రహ్మము. ఈ సీతారాముడంటే శబల బ్రహ్మం, మాయతో కూడిన ఈశ్వరుడు. సీతారాముడంటే మాయతో కూడిన ఈశ్వరుడు. మాయా ఈశ్వరుడు ఉంటేనే సృష్టి జరిగేది. అమ్మా నాన్న ఉంటేనే కదా అందరు ఈ లోకానికి వచ్చేది. అట్లాగే సృష్టి అంతా జరుగుతుందంటే శబల బ్రహ్మము, మాయా స్వరూపముతో కూడినటువంటి ఈశ్వరుడే ఈ సృష్టి స్థితి లయములు చేస్తున్నాడు. శుద్ధ బ్రహ్మం ఏమీ చెయ్యదు. శుద్ధ బ్రహ్మము కేవలం నిమిత్త మాత్రం. ఆ శుద్ధ బ్రహ్మమునకు మాయ తోడైతే శబల బ్రహ్మం అవుతుంది. ఆ శబల బ్రహ్మము మళ్ళీ బహిర్గతమైతే శబ్ద బ్రహ్మం అవుతుంది. మనం పలికేదంతా శబ్ద బ్రహ్మము. ఈ శబ్దములకు ఆధారమైన ప్రాణము శబల బ్రహ్మము. ఈ శబల బ్రహ్మమునకు ఆధారమైనది శుద్ధ బ్రహ్మము. అందుకే శబ్ద బ్రహ్మానికి స్థానము నోటి యందు చెప్పుకోవాలి. శబల బ్రహ్మానికి స్థానము ఈ పృథివీ స్థానము, శ్వాస ఎక్కడైతే సంచారం చేస్తుందో అక్కడ చెప్పుకోవాలి. శుద్ధ బ్రహ్మానికి స్థానము కంఠస్థానం చెప్పుకోవాలి. ఈ కంఠస్థానంలో ఉన్నటువంటి శుద్ధ బ్రహ్మము ముందు శబల బ్రహ్మముగా మారి
ఆ తర్వాత శబ్ద బ్రహ్మమై పలుకుతూ ఉన్నది. ఈ రహస్యం చాలా నిగూఢమైనది కదా. మనం పలుకుతున్న పలుకులన్నీ మనకు మనమే పలకడం లేదు, ఆయన పలికిస్తూ ఉన్నాడు. ఆ శుద్ధ బ్రహ్మమే శబల బ్రహ్మ స్వరూపుడై, ఆ శబల బ్రహ్మమే శబ్ద బ్రహ్మమై ఈ లోకానికి సందేశం ఇస్తుంది. ప్రతి మనిషి మాట్లాడుతున్నాడంటే, ప్రతి జీవి తమ పలుకును బహిర్గతం చేస్తున్నాడంటే, ఆ జీవిలో ఆ పలికించేవాడు, ఆ శబ్దానికి ఆధారమైనవాడు ఒకడు ఉన్నాడు. అందుకోసం శబ్ద బ్రహ్మాది వర్తతే పరం బ్రహ్మాది గచ్చతి అని ఉపనిషత్తు చెబుతుంది. శబ్ద బ్రహ్మమును అతిక్రమించిన వారు ఆ పరబ్రహ్మమును పొందుతారు అని చెబుతుంది. ఎందుకంటే శబ్ద బ్రహ్మం అంటే పలికేదంతా, భగవంతుని గురించి పలికేదంతా శబ్ద బ్రహ్మము, భగవంతుని గురించి విని తెలుసుకునేదంతా శబల బ్రహ్మము, భగవంతుని గురించి ధ్యానించి పొందేది శుద్ధ బ్రహ్మము. అది అందువల్ల మనము శుద్ధ బ్రహ్మ స్వరూపులం కావాలంటే శబ్ద బ్రహ్మమును ముందు ఆశ్రయించాలి, వినాలి, బాగా ఈ భగవత్తత్వాన్ని వినాలి. విన్నప్పుడు శ్రవణజన్య జ్ఞానం ఏమవుతుందంటే మనలో ఒక విధమైనటువంటి అజ్ఞానాంధకారం తొలగి జ్ఞానోదయం కలుగుతుంది. అందువల్ల శ్రవణజన్య జ్ఞానమే మానవులకు సన్మార్గాన్ని ఇస్తుంది, సద్గతిని పొందింపజేస్తుంది. శ్రవణము లేక మననము లేక మనం ఏమీ తెలుసుకోలేం, భగవంతుని గురించి తెలియలేం. వింటేనే తెలుస్తుంది, వినకపోతే తెలియదు. ఎందుగలడు అందులేడని, ఎందుగలడు అందులేడని, ఎందుగలడు అందులేడని. నేను ఎక్కడెక్కడ చేయబెడుతున్నాను చూడండి. ఎందుగలడు అందులేడని, ఎందుగలడు అందులేడని, ఎందుగలడు అందులేడని, సందేహము వలదు చక్రి సర్వోపగతున్, ఎందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రణి వింటే అన్నాడు. వింటే అనే పదం ఎందుకు వాడాడు చెప్పండి. తింటే పదార్థముల యొక్క రుచి తెలుస్తుంది, వింటే భగవత్తత్వం ఇట్టిదని తెలుస్తుందండి. పదార్థాల గురించి ఎంత వర్ణించిన ఆకలి తీరుతుందా? తీరదు కదా. ఆ పదార్థాన్ని మనం స్వీకరించినప్పుడు దాని మాధుర్యం ఇలా ఉంటుందని చెప్పగలం ఇంకొకరికి. అందువల్ల ఈ శ్రవణజన్య జ్ఞానమే మానవులకు తరుణోపాయం, మరో మార్గమే లేదు. నాణ్య పంథా విద్యతే అయనాయ అని చెబుతుంది శాస్త్రం కూడా. ఇంతకంటే వేరే మార్గం మరొకటి లేదు, వినాల్సిందే. మన వేదాంత గ్రంథాలు మనకు తెలియాలంటే, భగవత్స్వరూపం మనకు ఉన్నదున్నట్లుగా తెలియాలంటే వింటేనే తెలుస్తుంది, వినకపోతే తెలిసే అవకాశమే లేదు. అది ఇంకో విషయం. ఇప్పుడు స్వామీజీలందరూ గ్రంథాలు చూసి చెబుతున్నారు కదా, మనం గ్రంథం తెచ్చుకొని చదువుకుందామంటే అలా తెచ్చుకొని చదివితే కొంచెం కొంచెం అర్థమవుతుంది, మిడిమిడి జ్ఞానం అర్థమవుతుంది, కానీ అనుభవ జ్ఞానం సిద్ధించదు. మనకు అనుభవ జ్ఞానం కావాలంటే వినాల. అది ఏది ఉంటే పలుకుతున్నాము అని విచారించితే అర్థమవుతుంది. ప్రాణం ఉంటే పలుకుతున్నాం ముఖ్యంగా. మరి ఆ ప్రాణం ఎవరు ఆడిస్తున్నారు? ఆ ప్రాణం ఆడించేవాడు ఒకడు ఉన్నాడు కదా, కర్త. ఆ కర్త లేకపోతే ఈ ప్రాణం ఆడదు. ఒకవేళ ప్రాణమే ఆయన ఆడించకపోతే మనం ఆడించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మనకు అదే పని ఉంటే ఇంకో పని చేయలేము ఇక కదా. ఆయన మన ఏ పనిలో ఉన్నా ఆయనకు ఆయన ఆడిస్తూ ఉన్నాడు కదా. ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల, రక్షకుడు చిన్మయుడు తొట్టి లోపల తాను ఊగుచూనున్నాడే ఉయ్యాల, ఊగుచూనున్నాడే ఉయ్యాల. ఉచ్ఛ్వాస నిశ్వాసములు రెండు త్రాళ్ళుగా తొట్టి నిలదీసెనే ఉయ్యాల, ఉచ్ఛ్వాస నిశ్వాసములు రెండు త్రాళ్ళుగా తొట్టి నిలదీసెనే ఉయ్యాల. పంచకన్యలు గూడి పంచవేదము చదివి తొట్టి బట్టూపెనే ఉయ్యాల. ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల, రక్షకుడు చిన్మయుడు తొట్టి లోపల తాను ఊగుచూనున్నాడే ఉయ్యాల. ఇది మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది, మేము గానం చేసిందే. ఎన్నో ఏళ్ల కింద, 10 ఏళ్ల కింద చేశాం కదా. అందులో ఏమన్నాడు? ఉచ్ఛ్వాస నిశ్వాసముల రెండు త్రాళ్ళుగా తొట్టి నిలదీసెనే ఉయ్యాల. మనము చిన్నపిల్లలకు ఉయ్యాల తొట్టె కడతాం. ఆ తొట్టె ఎక్కడ కడతాం? ఏదో దూలానికి కడతాం. కడితే అలా ఊపడానికి వీలుగా ఉంది. అది
ఒకవేళ ఆ తాడు తెగిందనుకో, ఆ తొట్టె కింద పడిపోతుంది. అంతే కదా. అట్లాగే ఈ తొట్టె ఉందే, ఈ దేహం అనే తొట్టె ఊగుతూ ఉంది. ఎవడు ఊపుతున్నాడు వీడు? దీనికి తాళ్ళు కట్టాడు. ఏమిటా తాళ్ళు? ఉచ్ఛ్వాస నిశ్వాసములు 2 త్రాళ్ళుగా తొట్టి నిలదీసెనే ఉయ్యాల. పంచకన్యలు గూడి పంచవేదము చదివి. పంచకన్యలు అంటే వ్యాన ఉదాన సమాన ప్రాణ అపానములు. ప్రాణం ఒకటే, కానీ అది ప్రాణవాయువుగా ఉండి, అపానవాయువుగా ఉంది, సమానవాయువుగా ఉంది, ఉదానవాయువుగా ఉంది, వ్యానవాయువుగా ఉంది. ప్రాణం ఒకటే, కానీ 5 విధములుగా మనలో వాయువు సంచారం చేస్తూ ఉంది కదా. హృది ప్రాణో గుదే అపాన నాభి సంస్థంస్థిత సమాన ఉదాన కంఠదేశస్థ వ్యాన సర్వశరీరగ అని చెబుతుంది అమరకోశం కదా. హృదయమందు ప్రాణవాయువు ఉంది, కంఠమునందు ఉదానవాయువు ఉంది, అట్లాగే జఠరమునందు సమానవాయువు ఉంది, వ్యానవాయువు దేహమంతా వ్యాపించి ఉంది అని ఈ విధంగా చెబుతుంది. మనలో 10 విధ వాయువులు ఉన్నాయి. వాయువులు, పంచవాయువులు మనకు ఇవి కనపడవు. ఇంకా పంచవాయువులు ఉన్నాయి, అవి కనపడవు. నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ, ఇవి పంచ ఉపవాయువులు అంటారు. ఎట్లయితే పంచ పాండవులు, పంచ ఉప పాండవులు అని చెబుతారు కదా మహాభారతంలో. పంచ పాండవులు చెబుతారు, పంచ ఉప పాండవులు చెబుతారు కదా. ఈ పంచ పాండవులు అంటే ఎక్కడో లేరు. వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన, ఈ 5 వాయువులే పంచ పాండవులు. ఈ పంచ పాండవులు అంటే ఈ పంచవాయువులకు ఆధారమైనది ప్రాణశక్తి ఉందే, అది ఏ కుండలిని శక్తి. ద్రౌపది అమ్మవారు శక్తి స్వరూపిణి కదా. ద్రౌపది అంటే ఆదిపరాశక్తి. ఆదిపరాశక్తియే ద్రౌపది అంశంగా మనకు అవతరించినట్టుగా తెలియబడుతుంది మహాభారతంలో. మనకులాగా తల్లి గర్భం నుంచి పుట్టినావిడ కాదు ఆవిడ. ద్రుపదుడు యజ్ఞం చేస్తుంటే యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించినటువంటి శక్తి స్వరూపిణి ద్రౌపది. అందువల్ల మనలో ఆ కుండలిని శక్తి ఉందే. కుండలిని శక్తి అంటే మీకు అర్థం కావాలా, ముక్కు నోరు ముయ్యండి, మీకు అర్థమైపోద్ది. ముక్కు నోరు మూస్తే ఒక తణుకులాట ఏర్పడుతుంది, లేదా తలబట్టి ఆ నీళ్ళల్లో ముంచితే వానికి అర్థమవుతుంది. మెడబట్టి నీళ్ళల్లో ముంచితే వానికి అర్థమవుతుంది. తణుకులాడతాడే అంటే మన ఈ ప్రాణాన్ని లోనికి పీల్చి లోన ఆపితే బయటికి రావాలని తణుకులాడతాం. ఒకవేళ బయటికి రేచించి బయటనే ఆపితే లోనికి పోవాలని తణుకులాడతాం. ఏదైతే తణుకులాట ఉందో, ఏదైతే ప్రాణాపాయ స్థితిని పుంజుకుంటుందో దాన్నే కుండలిని శక్తి అంటారు, దాన్నే ప్రాణశక్తి అంటారు. ఈ ప్రాణశక్తి ఒకటే అయినప్పటికీ కూడా 5 విధాలుగా మనలో సంచారం చేస్తుంది. అర్థమైందా? ప్రాణవాయువుగా ఉండి ఆహారాన్ని లోనికి పడవేస్తుంది, అపానవాయువుగా ఉండి మలమూత్రాలు బయటికి నెట్టేస్తుంది, సమానవాయువుగా ఉండి జఠరంలో ఉన్న అన్నాన్ని అరిగిస్తుంది, ఉదానవాయువుగా ఉండి ఈ పలికే పలుకులన్నీ పలికిస్తుంది, వ్యానవాయువుగా ఉండి దేహమంతా వ్యాపించి శీతోష్ణములు తెలియజేస్తుంది. ఇంకా ఉపవాయువులు నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ. నాగవాయువు తేపుతుంది. నాగవాయువు తేపుతుంది. తేపడం అంటే అన్నం తిన్న తర్వాత బేవంటారే, తేపుతుంది. నాగవాయువు తేపడం. కూర్మవాయువు ఉన్మేష నిమేషాలు చేయడం, అంటే కనురెప్పలు మూయడము తెరవడం చేసేది కూర్మవాయువు. కృపరవాయువు తుమ్ముతుంది. పట్టని వాయువు బహిర్గతం కావాలంటే తుమ్మాల్సిందే కదా. అట్లాగే ఈ కృకరవాయువు తుమ్ముతుంది. ఇక దేవదత్త వాయువు వమనం చేస్తుంది, అంటే పట్టని ఆహారం బహిర్గతం కక్కేస్తుంది. అది ఇక ధనంజయ వాయువు ఉందే, అది ఏం చేస్తుంది, దేహాన్ని ఉబ్బింపజేస్తుంది. మనకు దెబ్బ తాకినా ఉబ్బుతుంది, లేదా చనిపోతే 24 గంటలు ఆగితే ఉబ్బిపోతుంది. అర్థమైందా? ఈ విధంగా మన దేహంలో 10 విధ ప్రాణవాయువులు పనిచేస్తున్నాయి. ఈ ప్రాణవాయువులు ఎవడు బీటాడు? ఇందులో ఏ ఒక్కటి పని చేయకపోయినా మన భారతం ఉందా చెప్పండి. రామాయణంలో వాయుపుత్రుడు ప్రధానం ఆంజనేయ స్వామి, మహాభారతంలో వాయుపుత్రుడు ప్రధానం భీముడు అంటారు కదా. మాదో పెద్ద భారతం, మాదో పెద్ద రామాయణం అంటారు కదా. మాదో పెద్ద భారతం అండి చెబితే ఒడవదు, మాదో పెద్ద రామాయణం అంటారు.
ఈ రామాయణం భారతం ఎప్పటిదాకా ఉంటుంది? ఈ వాయుపుత్రుడు ఉన్నంత వరకే ఉంటుంది. ఈ వాయుపుత్రుడు పోయాడనుకో మన దేహం నుంచి ఏముంటుంది చెప్పండి? ఏమైనా ఉంటుందా? యావత్ పవనో, ఆదిశంకరాచార్య అంటాడు, యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛసి కుశలం గేహే. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛసి కుశలం గేహే. గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుం కరణే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛసి కుశలం గేహే. యావత్ ఎంతవరకైతే నీ దేహంలో ప్రాణవాయువు ఉంటుందో అంతవరదాకా నిన్ను కుశలం అడిగే వాళ్ళు ఉంటారు. బాగున్నావా, తిన్నావా, పన్నావా అని. అంతే కదా? ఏ చచ్చిన తర్వాత వచ్చి పక్కన కూర్చొని బాగున్నావు అంటాడు ఎవడన్నా? లేదు కదా? యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛసి కుశలం గేహే. ఎంతవరకు అయితే మన దేహంలో ప్రాణవాయువు ఉంటుందో మనల్ని మన బంధువులు, మన స్నేహితులు మన కుశలం అడుగుతారు, మన బాగోగులు అడుగుతారు. ఈ దేహం నుంచి ఎప్పుడైతే ప్రాణవాయువు పోయిందో గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటాడు. ఈ దేహం నుండి ప్రాణవాయువు బయటికి పోతే ఈ దేహానికి సేవలు చేసిన భార్య భయపడుతుందట, పిల్లలు భయపడతారు. చూడండి కళేబరాన్ని చూసి ఏం పోయింది అందులో నుంచి? ఒక ప్రాణమే కదా, అన్నీ ఉన్నాయి కదా, కళ్ళు, చేతులు, ముక్కు, నోరు, తల, మొత్తం దేహం అంతా ఉంది కదా. మరి ఈ దేహం మాత్రం కనపడుతుంది, కానీ దేహంలో ప్రాణం లేకపోతే ఎవరికైనా భయమే. చూడండి, అందువల్ల భగవత్స్వరూపము ఎంతవరకయ్యా తెలుసుకోవాలంటే దేహం ఉన్నంతలో మిమ్ము తెలియవలయు అని చెబుతుంది. అది ఎంతవరకైతే దేహం ఉంటుందో అంతవరకు తెలుసుకోవాల్సిందే. ఎందువల్ల అంటే మన ఆయువు ఎట్లా ఖర్చు అవుతుందంటే మనకు తెలియకుండానే ఖర్చు అవుతుంది. మీరు శివాలయానికి వెళ్తారు. శివాలయానికి వెళ్ళినప్పుడు శివలింగం మీద ఏముంటుందండి? ధారాపాత్ర అంటారు దాన్ని. ఏ పాత్ర? ధారాపాత్ర. ఆ ధారాపాత్ర నుండి ఒక్కొక్క చుక్క శివలింగం మీద పడుతూ ఉంటే ఆ శివలింగం తంపుగా తడిగా కనపడుతుంది. ఆ ధారాపాత్రలో నీళ్ళు అయిపోతే ఇక నీళ్లు పడవు గనక, చుక్కలు పడవు గనక ఆ శివలింగం ఆరిపోతుంది. అట్లాగే మనలో కూడా భగవంతుడు అమృతాన్ని పోశాడు. ఠ అన్నప్పుడు రూటు రాషాణం మూర్ధ పతంజలి యోగ సూత్రం. రూటు రాషాణం మూర్ధ రూరు టాటా డాడాణ ఈ అక్షరాలు పలికినప్పుడు నాలుక కొన ఎక్కడైతే నొక్కుతూ ఉందో దాన్ని మూర్ధిని భాగం అన్నారు. ఆ మూర్ధిని భాగం నుండి ఈ అమృతరసం ఊరుతూ ఉంటుంది. అది ఈ అమృతరసం ఎంతవరకైతే ఊరుతూ ఉంటుందో అంతవరకే ఈ దేహం తంపుగా ఉంటుంది, శివం మంగళకరం. ఈ అమృత బిందువులు ఎప్పుడైతే పడవో అప్పుడు నాలుక ఆరిపోతుంది, ప్రాణజ్యోతి ఆరిపోతుంది. అందుకే ఈ అమృతరసం ఉన్నప్పుడే తులసి నీళ్ళు పోస్తే లోనికి పోతాయి. ఈ నీళ్లు లేకపోతే ఆ నీళ్లు లోనికి పోవు. ఈ నీళ్లు కాస్తో కూస్తూ ఉంటేనే ఈ తులసి నీళ్ళు పోస్తారుగా మన వాళ్ళు చివరి దిశలో ఇవి పోతాయి. ఎప్పుడైతే ఈ నీళ్లు లేవో అప్పుడు తులసి నీళ్ళు పోస్తే పక్కకు పోతాయి. ఎందువల్ల? లోనికి స్వీకరించేవాడు జీవుడు శక్తివంతమై లేడు, శక్తిహీనుడై అయిపోతూ ఉన్నాడు కదా. అందువల్ల శివాలయంలో ధారాపాత్ర ఎందుకు పెట్టారు? చూడడానికి పెట్టారా? ఈ విధంగా జ్ఞానం పరంగా తెలుసుకోవాలని పెట్టారా? చెప్పండి. ఇది ఎవరి కథ? ప్రతి జీవి యొక్క కథ, ప్రతి మానవుడి యొక్క కథ. కేవలం హిందువులది మాత్రమే కాదండి. ప్రతి మానవుడు బతుకుతున్నాడంటే
అన్నము తిని బతకడం లేదు. భగవంతుడు పోసిన అమృతము, ఆయన నిర్మించిన ఆయుష్. ఈ ఆయుష్ ఉన్నంత వరకు, అమృతం ఊరినంత వరకే మనం బ్రతుకుతాం. ఈ అమృతం ఆగిపోతే ఆయుష్ నిలిచిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? కళేబరం పడిపోతుంది కదా. అందువల్ల మానవుని యొక్క ఆయుష్ ఎలా అయిపోతుందంటే శాస్త్రం చెబుతుంది, ఆశయా బధ్యతే జంతు కర్మణ బహుచింతయ ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడు. ఆ శ్లోకం ఉపనిషత్ ప్రామాణికం. అర్థమైందా? మానవుల యొక్క ఆయుష్ అట ఈ విధంగా అయిపోతూ ఉంది. ఆశయా బధ్యతే జంతు కర్మణ బహుచింతయ. ప్రతి మానవుడట ఆశ అనబడే తాళ్ళ చేత బంధింపబడి ఉన్నాడు. ప్రతి జీవి కదా. అన్ని జీవులకు ఆశ ఉంటుంది కదా. పశుపక్షాదులకు కూడా ఆశ ఉంటుంది. అక్కడేం దొరుకుతుందో, ఇక్కడేం దొరుకుతుందో అవి పరిగెడతాయి కదా. ఆశయా బధ్యతే జంతు కర్మణ బహుచింతయ. అది ఆశ చేత జీవుడు బంధింపబడి ఉన్నాడు. కర్మల చేత అనేకంగా చింతిస్తూ ఉన్నాడు. ఏం చేయాలా, ఎలా చేయాలా, గతంలో అది చేసాం, ఇప్పుడు ఇది చేద్దాం, ఇది చేస్తే ఇంత కలిసి వచ్చింది, అది చేస్తే అంత కలిసి వచ్చింది. ఇంకా కొంతమంది ఏం చేస్తారో తెలుసా? అరే చిన్న పొరపాటు చేశాను, అప్పట్లో కాస్త జాగ్రత్త పడితే ఇంకా సంపాదించేవానని ఇలా చింతిస్తాడు. గతమంతా ముందుకేసుకుంటాడు కదా. ఆశయ బధ్యచే జంతు కర్మణ బహుచింతయ. ఈ మధ్యలో ఏమవుతుంది? ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అది ఆయువు అయిపోతూనే ఉంది. ధారాపాత్ర నుండి ఒక్కొక్క చుక్క పడి 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 ఎట్లయితే ఆ పాత్ర ఖాళీ అవుతుందో అట్లాగే మన ఆయుష్ కూడా, ఈ అమృతం కూడా ఆ విధంగా అయిపోతూ ఉంది. అది ఇది పెరుగుతుందా, అయిపోతూ ఉందా చెప్పండి? ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం కదా. ఇక్కడ ఉన్న వాళ్ళ సీరియల్ కొంతమందిది మధ్యలో ఉంది, కొంతమందిది ఎండింగ్లో ఉంది. నేను ఎప్పుడో ఒక చోట, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఓ పల్లెటూరులో ఉపన్యాసం పెట్టారు. ఇదే భాగవత సప్తాహం వర్ధనపేట దగ్గర ఒక ఊళ్ళో, అది పల్లెటూరు, ఏదో పెట్టారు. అయితే ఉపన్యాసానికి వచ్చినటువంటి ఆ జనులు, ఆ భక్తులు ఏమన్నారంటే, ఎండమావులు సీరియల్ చూసిన తర్వాతనే మేము వస్తాం. అప్పుడు ఎండమావులు ఫేమస్, ఎండమావులు సీరియల్ కదా. ఎందుకంటే ఆ టైంలో మీరు పెట్టారు కదా, మేము రాం. అప్పుడు ఏం చేయాలా? కార్యకర్తలు, స్వామి అది అయిపోయిన తర్వాత పెట్టండి, అది 7:30 నుంచి 8 దాకా వస్తుంది, 8కి ప్రారంభించండి అన్నాడు. సరే మీ ఇష్టం చూడండి. అయితే ఎవరి సీరియల్లో మనం చూసి అంతగా భ్రమపడుతున్నామే, మన సీరియల్ ఎంతవరకు వచ్చింది చెప్పండి? ఆ సీరియల్ చూసి ఆ సీరియల్ ఇంతవరకు వచ్చిందని మనం గుర్తుపెట్టుకొని మరీ టీవీ చూస్తున్నాం కదా. మరి మన సీరియల్ ఎంతవరకు వచ్చింది? మన జీవన విధానానికి సంబంధించిన సీరియల్. ఇక్కడ పసివాళ్ళు ఉన్నారు, లేదా మధ్య వయస్కులు ఉన్నారు, చివరి వయస్కులు ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే మన సీరియల్ వస్తుందా లేదా? కొంతమందిది ప్రారంభం కావచ్చు, కొంతమంది మధ్యలో ఉంది, కొంతమందిది అయిపోతూ ఉంది. మరి మన సీరియల్ గతి ఏమిటి? ఎవరు తెలుసుకోవాలి? ఇది మనకు మనమే తెలుసుకోవాలి. ఎవరి సీరియల్లో చూసి మనం దాన్నే భ్రమపడుతున్నాం కానీ మన సీరియల్ అనేది. అందువల్ల మన ఆయుష్ ఈ విధంగా అయిపోతూ ఉంది. ఈ అయిపోయే ఆయుష్ను సద్వినియోగం చేసుకోవడం అంటే, మహాత్ములు ఏం చెప్పారంటే, నాయనా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోరా అని చెప్పారు. అంతేనా కదా? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమంటే, దేహం ఉండగానే దేవుడంటే ఏమిటో తెలుసుకో, ప్రాణం ఉండగానే పరమాత్మను చేరుకో అని అర్థం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే సామెత ఉంది కదా, అది. అందుకోసం ఈ ఆయువు అనే జ్యోతి, ఈ ప్రాణజ్యోతి ఎప్పుడైపోతుందో ఎవరికి తెలియదు కదా. యముడికి కరుణ ఉందా? యమోన కరుణ నాస్తి. దేవుడికి కరుణ ఉంటుంది, కానీ యముడికి కరుణ లేదు కదా. ఆయన ఎప్పుడైనా రావచ్చు. అందుకే శ్రవణం చేసి మననం చేసి ఉంటే శివుడు వస్తాడు. నీకు శివుడు కావాలంటే శ్రవణం చేయాలా, మననం చేయాలా, ధ్యానం చేయాలా, ఆయన చేసిన ధ్యానం చేయాలా. నీకు యముడు రావాలంటే ఏ శ్రమ పడిన అవసరం లేదు, తినుకుంటే వచ్చేస్తాడు. ఏ పూట ఆ పూట వచ్చేస్తాడు కదా. యమదర్శనం కావాలంటే ఏ శ్రమ పడిన అవసరం లేదు. శివదర్శనం కావాలంటే వినాలా, అర్థం చేసుకోవాలా, లేదా జపం చేసుకోవాలా, ధ్యానం చేసుకోవాలా, ఆయన్ని గురించి చింతించాలా.
అది మానవ జన్మ సార్థకమయ్యే విధానం. అందువల్ల ఏది ఉంటే పలుకుతున్నామయ్యా అంటే మనలో ప్రాణం ఉంటే పలుకుతున్నాం. ఆ ఒకే ఒక ప్రాణం ఇన్ని విధాలుగా ఉందే. వ్యాన ఉదాన సమాన ప్రాణ అపానములు, నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయ వాయువులుగా ఈ దశవిధ ప్రాణవాయువులే ఈ దేహం అనే దేవాలయానికి భటులు. అది ఈ దేహం అనే దేవాలయానికి భటులు. ట్రస్టు కదా, ఒక సంస్థకు ట్రస్ట్ ఉంటారు కదా, 10 మంది ట్రస్ట్ ఉంటారు కదా. మరి ఈ దేహం అనే దేవాలయానికి ఒక ట్రస్ట్ ఉంది. ఏమిటా ట్రస్ట్ అంటే ఈ 10 విధముల ప్రాణవాయువులే ట్రస్ట్. ఇందులో ఏ ఒక్కడు పక్కకు పోయినా ఈ దేహం పనిచేసే అవకాశం లేదండి. మరి ఎవరు నియమించారు ఇది అని విచారిస్తే భగవంతుడే ఆ విధంగా నియమించాడు. చూడండి, చెవులు ఇక్కడే ఉండాలా, కళ్ళు ఇక్కడే ఉండాలా, ముక్కు ఇక్కడే ఉండాలా. ఏం బ్రహ్మాండమైన వాస్తు ఇది. ఈ వాస్తు ఎలా ఉంది? ఈ వాస్తు ఇంకా డోకా ఉందా? లేదే చేతులు ముందుకే వంగాల, కాళ్ళు వెనక్కే వంగాల. ఒకవేళ ఆయన మనస్సు కనుక తిరగలైపోయి ఈ వెనక్కి కొంగి ఈ ముందు కొంగితే ఏమయ్యేది? అటు మోహం చేసి ఇటు నడవాల్సి వచ్చేది. చేతులు ముందుకే ఎందుకు వంగాలంటే పనులు చేయాలా, ఆహారం తీసుకోవాలా, భగవంతుని భజించాలా, సేవించాలా. కనుక చేతులు ముందుకే వంగేట్టుగా పెట్టాడు. కాళ్ళు వెనక్కే వంగాలి, ఎందుకంటే ముందు గమనం చేయాలి కదా, అట్లా పెట్టాడు. ఆయన వాస్తులో, ఆయన యొక్క విధానంలో ఏ డోకా లేదు. అది ఆయన యొక్క సృష్టిలో ఎలాంటి మార్పు లేదు. మీరు సంకల్పించిన ఇష్ట ప్రకారమున జందుమాయా ఆరూఢి వివరించెదా అవిధం బొప్పంగ నారాయణ. నారాయణ శతకం పోతన రాసింది. అది కూడా పోతనామాత్యుడు 4 గ్రంథాలు రాశాడండి కదా, 4 గ్రంథాలు రాశాడు. భోగిని దండకము, వీరభద్ర విజయము, భాగవతము, నారాయణ శతకము, ఈ 4 రాశాడు ఆయన. అది ఈ 4గింటిలో భాగవతం యొక్క సారమంతా నారాయణ శతకంలో పెట్టాడు. మీరు యూట్యూబ్లో చూడండి, మనం గానం చేసింది ఉంది, 32 నిమిషాలు ఉంటుంది. మొత్తం 120 శ్లోకాల్లోనే ఆ పదాలు, సామాన్యమైన పదాలు. ఎన్ని జన్మములాయనో నేటికెందెందు జన్మించినానో నన్ను దరి చేర్పగదవే ఇకనైనా నా తండ్రి నారాయణ. చాలుచి ఇక జన్మము మరణంబు నెల్ల శ్రీహరి భజించి మేలు జందెదననుచును చింతించు నాలోన నారాయణ. ఈ జన్మమందే కాని ముక్తి మరి ఏ జన్మమందు లేదు, చేజేత తను తెలియక మానవుడు చెడిపోవు నారాయణ. తల్లి గర్భంలో ఉన్నప్పుడు వీడు ఏమంటాడు తెలుసా? చాలుచి ఇక జన్మము మరణంబు నెల్ల శ్రీహరి భజించి మేలు చెందెదననుచును చింతించు నాలోన నారాయణ. తల్లి గర్భంలో ఉన్నప్పుడట ఈ జీవుడు ఏమంటాడు తెలుసా? ఓ నారాయణ, నన్ను ఈ గర్భనరకము నుండి బయటపడవేయవయ్యా. నేను పుట్టిన కానుండి చచ్చే వరదాకా నిన్నే భజిస్తానని ప్రమాణం చేస్తాడు ఈ దరిద్రుడు. పుట్టిన తర్వాత మర్చిపోతాడు. అదే కలి మాయ. అర్థమైందా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ గర్భయాత్ర నేను పోతున్నాను, నన్ను బయటపడేవయ్యా, పుట్టిన కానుండి చచ్చేదాకా నిన్ను మరవకుండా నిన్ను స్మరిస్తానని ప్రమాణం చేస్తాడు. ఆ ప్రమాణం ఏమైపోయింది? మరిచామా లేదా? అందుకే గురువులు వస్తారు జ్ఞప్తి చేయడానికి. అర్థమైందా? మనం మర్చిపోతాం కదా, మర్చిపోవడం మన వంతు, జ్ఞప్తి చేయడం ఆయన వంతు. నేను మీకు చెప్పాను కదా, తినేది మనం, అరిగించేది ఎవడు? అహం వైశ్వ నరభూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఆయన చెప్పిందా మనం చెప్పుకుందా? ఆయన చెప్పిందే కదా. నేను ప్రతి జీవిలో వైశ్వనర రూపంలో ఉండి ఆ జీవులు భుజించే ఆహారాన్ని నేనే అరిగిస్తున్నాను అంటాడు. ఆయనే అరిగించాలా. ఒకవేళ తిన్నది అరగకపోతే లక్షలు ఖర్చు పెట్టాలా? తిన్నది అరగలేదనుకో లక్షలు ఖర్చు పెట్టాలా కదా. మన దేహంలో ఏదైనా పని చేయకపోతే దాన్ని మళ్ళీ సవరించడానికి ఖర్చు పెట్టాలి కదా. పళ్ళు ఉన్నాయనుకోండి, నాకు ఇటు 4 పెట్టాడు ఆయన, 60,000 తీసుకున్నాడు. ఈ కింద 2
పైన 2 ఆ దవడపళ్ళు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి 60,000 తీసుకున్నాడు. మళ్ళీ ఏమంటాడు తెలుసా, స్వామీజీ మీకు నేను ఏ లాభం తీసుకోలేదు. అంటే 8 పళ్ళకు 60,000 అంటే 32 పళ్ళకి ఎన్నండి? 8 పళ్ళకు 60,000, 32 పళ్ళకి ఎన్ని విచారిస్తే లక్షలే కదా. అంటే లక్షల రూపాయలు ఖరీదు చేసే పళ్ళు ఆయన మనకిచ్చాడు. మరి ఈ పళ్ళు ఉన్నప్పుడే పలుకగలం పలుకులు. ఈ పళ్ళు రాలిపోతే పలుకులు స్పష్టంగా పలకలేవండి. అర్థమైందా? రామ, కృష్ణ, నారాయణ, శివ ఇలా పలకాలంటే పండ్లు ఉంటేనే పలకగలుగుతాం. పండ్లు పోతే లామా లామా అనాల, కిత్నా కిత్నా అనాల కదా. అంటే పంటి యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది? పళ్ళు ఊడినప్పుడు తెలుస్తుంది. కంటి యొక్క విలువ కళ్ళు పోతే తెలుస్తుంది. చెవి యొక్క విలువ చెవులు మందగించినప్పుడు తెలుస్తుంది. కాళ్ళ యొక్క కీళ్ళ యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది? అవి మందగించినప్పుడు, అవి లోపించినప్పుడు మనకు దాని విలువ తెలుస్తుంది కదా. భగవన్ నిర్మించినటువంటి సహజంగా నిర్మించినవి అంత గొప్పవిగా మనలో ఉంటే ఎంత విశేషం చెప్పండి. ఒకడు ఎప్పుడూ గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారు లోకంలో నా అంత దరిద్ర పుట్టుక ఎవంది లేదు అని ఎప్పుడు అనేవాడట. నా అంత దరిద్రుడిగా ఎవ్వడూ లేడు గురువుగారు, నన్ను పేదవానిగా అసలు ఏమాత్రం పనికిరాని వాడిగా పుట్టించాడని ఎప్పుడు చెబుతూ ఉంటే గురువుగారు ఓ ప్లాన్ చెప్పాడు కదా. నాయనా సరే, నువ్వు అంత దరిద్రుడు అంటున్నావు కదా, సరే నీకు ఉపాయం చెబుతా. మా శిష్యులలో కొంతమంది కళ్ళు తీసుకొని డబ్బులు ఇస్తారు, నీ 2 కళ్ళు 2 లక్షలు ఇస్తారు, వ్యాపారం పెట్టుకో అన్నాడు. 2 కళ్ళు ఇస్తే వ్యాపారం పెట్టుకో 2 లక్షలండి. సరే గురువుగారు అన్నాడు వీడు. మళ్ళీ ఆలోచించి, అరే 2 కళ్ళు ఇచ్చిన తర్వాత గుడ్డివాని కదా, వ్యాపారం ఎలా చేయాలా? గురువుగారు ఈ కళ్ళు ఇయ్యనన్నాడు. పోనీ 2 చేతులు ఇయ్యవా? 2 చేతులు 2 లక్షలు ఇస్తాడు, వ్యాపారం పెట్టుకో. చేతులు లేకపోతే ఎలా చేయాలా వ్యాపారం? పోనీ 2 కిడ్నీలు ఇవ్వు, ఉన్నాయి కదా ఖరీదైనవి మన దేహంలో. ఈ విధంగా ముందు సరే అన్నట్టుగా అంటాడు, ఆలోచించి అబ్బో ఇవ్వను, ఇవి లేక ఎలా జీవించేది అంటాడు. ఈ విధంగా కాళ్ళు చేతులు మనలో ఉన్న అవయవాలు కళ్ళు పళ్ళు ఇవన్నీ లెక్కిస్తే మనం పుట్టుకతోనే లక్షాధికారులమా కాదా? పుట్టుకతోనే లక్షాధికారులం, కోటీశ్వరులం కదా. మరి ఏమీ ఇయ్యలేదు భగవంతుడంటే, ఏమి ఇయ్యాలి నీకు? ఏ జీవికి లేనటువంటి తెలివినిచ్చాడు, బుద్ధినిచ్చాడు, ఇంత మేధాశక్తినిచ్చాడు, అర్థం చేసుకునే విధానాన్ని నీకు ప్రసాదించాడే. మరి ఏమీ ఇయ్యలేదంటావు ఎందుకు? ఆయన ఇచ్చాడు. ఆయన సృష్టిలో ఏ లోపం లేదు, మన దృష్టిలోనే లోపం ఉంది. ఆయన సృష్టి ఎప్పుడు ఆయన సంకల్పించినట్టుగానే ఉంటుంది కదా. అందువల్ల ఆయన సృష్టిని ఎవడూ మార్చలేడు. దృష్టిని మార్చుకుంటారు కొంతమంది. మీరు చూడండి, మనం ఇలా రాస్తాం, ఒక ఆయన ఇలా రాస్తాడు లోకంలో, మనం ఇలా రాస్తాం, ఒక ఆయన ఇలా రాస్తాడు. చూడండి, మనం ఇదంతా తీసేసుకొని ఇదంతా ఉంచేసుకుంటారు, ఆయన ఇదంతా ఉంచేసుకుంటాడు, ఇది తీసేసుకుంటాడు. ఒకరి విషయం చెప్తున్నాను, పేర్లు ఎందుకు మనకు కదా. మరి మనం ఇలా తింటున్నాం, ఆయన ఎలా తింటాడు? ఇక్కడి నుంచి తినాల్సిందే కదా. ఈ రూపాన్ని మార్చావనుకో, ఈ వేషము భాష గట్టు బొట్టు జుట్టు మార్చావనుకో, ఇది మార్చవచ్చు, ఇది జీవసృష్టిని మార్చవచ్చు, కానీ ఈశ్వర సృష్టిని ఎవడూ మార్చలేడు. ఇది ఈశ్వర సృష్టి. ప్రతి జీవికి, ప్రతి మనిషికి చెవులు ఇక్కడే ఉండాలా, కళ్ళు ఇక్కడే ఉండాలా కదా. ప్రతి మనిషి యొక్క ఆకారం ఈ విధంగానే ఉండాలా. ఈ విధంగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి మనం తలవక ఆయన్ని అనుసరించకపోతున్నామంటే ఇంతకంటే కృతజ్ఞత ఏముంది కదా. అందుకోసం లోకంలో మానవులు ఎలా ఉంటారంటే, నగలు చేసిన కంసాలిని పొగుడుతారు. నగలు రకరకాలు చేస్తారు, కంసాలి గాజులు, ఉంగరాలు, వడ్డానం, కమ్మలు ఇవన్నీ చేస్తారు, ముక్కు పుడకలు అని చేస్తారు కదా. ఆ కంసాలని ఎంత పొగుడుతాం మనం, ఆహా ఏమి డిజైన్లు చేస్తాడు ఈ కంసాలు అంటాడు.
మరి ముక్కెర చేసిన వాడినేమో పొగుడుతున్నావు, మరి ముక్కును చేసిన వాడిని కదా, వడ్డానం చేసిన వాడిని పొగుడుతున్నాం, నడుము చేసిన వాడిని, గడియారం చేసిన వాడిని మనం పొగుడుతున్నాం, సెల్ ఫోన్ కనిపెట్టిన వాడిని పొగుడుతున్నాం, చెవులు చేసిన వాడిని. అర్థమవుతుంది కదా. మనము ఈ అవయవాల చేత నరుడు నియమించినటువంటి పనికరాలు వాడుకుంటూ ఆహా ఏం కనిపెట్టాడని పొగుడుతూ ఉన్నాం. కానీ ఈ దేహం యొక్క అవయవాలను ఇంత భద్రంగా ఇంత విధి విధానంగా నిర్మించాడే ఆయన్ని తలుస్తున్నామా చెప్పండి. దీన్ని బట్టి ఆలోచిస్తే మనం దేన్ని విడుస్తున్నామంటే నిజమైన దాన్ని విడుస్తున్నాం, ప్రస్తుతం దాన్ని తాత్కాలికంగా మనకు కనిపించేదాన్నే పొగుడుతున్నాం కదా. మరి దీన్ని బట్టి ఆలోచిస్తే అవయవాలను నిర్మించిన వాడిని మనం మరిచిపోతున్నాం, ఆభరణాలు నిర్మించిన వాడిని పొగుడుతున్నాం కదా. ఇదంతా బాగా విచారించితే లోకంలో మానవులు చేసేటువంటి విధి విధానం ఇట్లాగే ఉంది. అది అందుకే ఏది ఉంటే పలుకుతున్నాం అని విచారించితే మనలో ప్రాణం ఉంటేనే పలుకుతున్నాం. ఆ ప్రాణాన్ని ఆడించేవాడు రామభద్రుడు. అట పలికించు విధుడు రామభద్రుడు, అట పలికిన భవహరమగును అట పలికెదన్ వేరొండుగాధ పలుకగ నీలా. మానవ జన్మ ఎత్తినందుకు అట పలకాలట. అట పలకడం అంటే ఆ భగవంతుని గురించి పలుకడం, ఆ భగవత్ తత్వాన్ని తెలిసి పలకడం అట పలకడం. అట పలికితే భవహరమగును జన్మ ధన్యమగును. అట పలికిన భవహరమగును, అట పలికితే జన్మరాహిత్యమును పొందుతావు. లోకంలో ఇట పలికే వాళ్ళే ఉంటారు తప్ప అట పలికేవాడు ఎవడు ఉండడు కదా. ఇట పలకడం అంటే లౌకిక ప్రపంచ జ్ఞానం తెలిసి పలకడం ఇట పలకడం, పారమార్థిక జ్ఞానం తెలిసి పలకడం అట పలకడం, భగవత్తత్వాన్ని తెలిసి పలకడం అట పలకడం. భగవత్తత్వం కాకుండా లౌకిక వ్యవహారాల గురించి పలకడం ఇట పలకడం. ఇప్పుడు చెప్పండి, ఇట పలికే వాళ్ళు ఎక్కువ ఉన్నారా, అట పలికే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? వెంటనే అర్థమైపోద్ది మా భాష మీకు. ఇట పలికే వాళ్ళే ఉన్నారు. మొత్తం పొద్దున్న లేస్తే ఇట పలకడమే మన పని, అట పలకడం ఏముంది? ఆనయించుక లేఖను దుర్భాషలాడు నా జిహ్వయందు, నీ నామ చతురక్షరి దృఢముగా నిలుపవలె నారాయణ. ఆనయించుక లేఖను దుర్భాషలాడు నా జిహ్వయందు, నీ నామ చతురక్షరి దృఢముగా నిలుపవలె నారాయణ. ఓ నారాయణ, ఏమాత్రం సిగ్గు లేకుండా అన్నీ పలుకుతున్నాను. 4 వేదాల యొక్క సారాంశమైన నారాయణ, నీ 4 అక్షరాలు నా నాలుక యందు నిలుపవయ్యా అని వేడుకుంటున్నాడు కదా. మనం ఉదయం లేచిన కానుండి ఎట పలుకుతున్నాం, ఇట పలకడమే, అట పలకడం లేదు కదా. అది అందుకోసం అట పలికిన భవహరమగును అట పలికెదన్. అది అట పలికితే జన్మ ధన్యమైపోతుంది, జన్మరాహిత్యాన్ని పొందుతాను. వేరొండుగాథ పలుకగనీలా, దానికి ఇతరమైనది ఎలా ఎందుకు పలకాలా చెప్పండి. ఆ భగవత్తత్వాన్ని విడిచి పలికిన పలుక లేదే మరి. అందువల్ల భగవంతుని గురించి పలికిన పలుకే నిజమైన పలుకు, భగవంతుని చూచే చూపే నిజమైన చూపు, భగవంతుని గురించి వినే వినికిడే నిజమైన వినికిడి, భగవంతుని వైపు పయనించే ప్రయాణమే నిజమైన ప్రయాణం. ఇవన్నీ మనకు భాగవతంలో వస్తాయి కదా. అందుకే ఇవన్నీ చెప్పి కోపంతో అన్నాడు ప్రహ్లాదుడు, కంటిరేమన వారు కనులు గృహస్థులై విఫలులై గై కొన్న వెర్రితనము, భద్రార్థులై ఉండి ఊరకపాయరు సంసార పద్ధతి పట్టుబడిరి, కలయోనులందెల్ల గర్భాద్యవస్థలై పురుషుండు దేహియై పుట్టుచుండు, తన్నెరుంగడు కర్మతంత్రుడై కడపటముట్టడు భవశతములకునైన, దీనకీర్తి లేదు దివ్య శుభము లేదు, జగతి పుట్టి చచ్చి పొరల నేల మనకు పుట్టని చావని, త్రోవ వెదికి కొనుట దొడ్డ బుద్ధి, కంటిరే మనవారు కనురు గృహస్థులై విఫలులై గై కొన్న వెర్రితనము అన్నాడు.
చూడండి, వెర్రితనం అని ఎందుకు అన్నాడు మనల్ని? ఆయనకి ఎంత కోపం వస్తే అనాలా? ఆయనకి ఎంత కోపం వస్తే అనాలా చెప్పండి? కంటిరే మనవారు ఘనులు గృహస్థులై, ఘనులు మళ్ళీ అందులో ఘనులనే పేరు పెట్టాడు. ఘనులు అంటే రెండు అర్థాలు ఉన్నాయండి. లౌకికంగా గొప్ప వాళ్ళను ఘనులే అంటారు, వాళ్ళను ఘనులే అంటారు. ఘనులంటే ఘనీభవించిన వాళ్ళు, గడ్డగట్టుకుపోయిన వాళ్ళు, ఘనీభవించిన వాళ్ళు ఘనులు అంటారుగా, ఘనులు కదా. ఇప్పుడు మహాత్ములు దేంట్లో ఘనీభవించారు? జ్ఞానంలో ఘనీభవించారు. మనం దేంట్లో ఘనీభవించాం? ఈ లౌకిక విషయాల్లో మనం ఘనులమే కదా. మనం ఉప్పు బస్తాలం, వాళ్ళం చక్కెర బస్తాలు. ఆ చక్కెర గడ్డగట్టేదే, ఈ ఉప్పు గడ్డగట్టేదే కదా. ఉప్పు ఎవడ నోట్లు వేసుకుంటాడా? చక్కెర వేసుకుంటాడు ఎవడు పడితే వాడు. వాళ్ళు జ్ఞానములో ఘనీభవించారు. మహాత్ములందరూ జ్ఞాన మార్గంలో ఘనీభవించిపోయినారు. మనము ఈ అజ్ఞాన మార్గంలో, అవిద్యా మార్గంలో, ఈ మాయా ప్రభావితంలో ఇందులో ఘనీభవించిపోయాం. అందుకే కంటిరే మనవారు ఘనులు గృహస్థులై విఫలులై గైకొన్న వెర్రితనము. విఫలులై, అది విఫలం అంటే దేన్ని పొందని జన్మ విఫలం కదా. పవిత్రమైన మానవ జన్మనెత్తి ఆ పారమార్థికాన్ని పొందకపోతే విఫలమే కదా, సఫలం కాదు కదా. విఫలులై గైకొన్న వెర్రితనము భద్రార్థులై ఉండి ఊరకపాయరు సంసార పద్ధతి పట్టుబడిరి. భద్రార్థులై ఉండి, ఆత్మస్వరూపులై ఉండి అనాత్మ సంబంధమైన సంసారానికి పట్టుబడుతున్నారు అంటాడు. చూడండి, మనమంతా ఆత్మస్వరూపులమా కాదా? మీరు ఒక రాజకీయ నాయకుడిని తీసుకొచ్చి కూర్చోబెడితే ప్రజలారా అని మొదలు పెడతాడు. ఓ గురువుగారిని కూకోబెడితే ఇక్కడ భక్తులారా అని ఈయన మొదలు పెడతాడు. ఈయన అట పలుకుతాడు, ఆయన ఇట పలుకుతాడు కదా. ఏమీ తెలియని వాడు ఇట పలుకుతాడు, లౌకిక విషయాలు తెలిసి పలుకుతాడు కనుక ఇట పలుకుతాడు. అన్నీ తెలిసిన మహాత్ముడు కనుక అట పలుకుతాడు. అది అట పలుకుతాడు కనుక ఆత్మస్వరూపులారా భక్తులారా అంటాడు. అంటే ఆయన దేహాన్ని చూడరు, మహాత్ములు దేహాలను చూడరు. దేహాలలో ఉన్న ఆ దైవత్వాన్ని చూసి ఓ ఆత్మస్వరూపులారా అని పలుకుతారు. అంటే వాళ్ళ పలుకులో వీళ్ళ పలుకులో ఆ తారతమ్యం ఉంది. అందుకే లోకంలో జ్ఞాని పలుకు అజ్ఞాని పలుకు ఒక విధంగా ఉంటుంది. జ్ఞానుల యొక్క పలుకులు వేరే ఉంటాయి, అజ్ఞానుల యొక్క పలుకులు వేరే ఉంటాయి. దీనికే కబీర్ దాస్ అంటాడు, ఆదిమీ ఆదిమీ మిలేతో హో జాయే దో బాత్, గదే గదే మిలేతో హో జాయే దో లాత్ అంటాడు. అర్థమవుతుంది కదా. ఆదిమీ ఆదిమీ మిలేతో హో జాయే దో బాత్, మనుషులు కలుసుకుంటే మాట్లాడుకుంటారు. గదే గదే మిలేతో హో జాయే దో లాత్ అంటాడు. వాళ్ళు తన్నుకుంటాయి. అది అందుకోసం ఈ భగవత్తత్వం తెలియని వాళ్ళదంతా ఒక పార్టీగా ఉంటుందండి వాళ్ళది కదా. దొంగలకు కూడా నాయకుడు ఉన్నాడు కదా, చెడ్డవాళ్ళకు కూడా నాయకుడు ఉన్నాడు. మంచి వాళ్ళకు ఉన్నట్టు వాళ్ళకు అధ్యక్షుడు ఉంటాడు. ఈ రోజుల్లో బిచ్చగాళ్ళకు కూడా ఒక అధ్యక్షుడు ఉంటాడు, వాళ్ళలో సెక్రటరీ ఉంటాడు, వాళ్ళలో ఒక కాషియర్ ఉంటాడు. మీరు సినిమాల్లో చూస్తూ ఉంటారు కదా. నేను సినిమాలు చూస్తానండి బాగా. నాకు ఎలాంటి సినిమాలు అంటే ఇష్టం అంటే బాగా తన్నుకోవాలా, కొట్టుకోవాలా, నరుక్కోవాలా. విప్లవం అంటే నాకు బాగా ఇష్టం కదా. అంటే అన్యాయాన్ని నరికేవాడు కావాలా కదా అన్నటువంటి భావన కలిగి ఉంటుంది నాకు అట్లా. అందువల్ల ఎట్లయితే మనం బయట చూస్తున్నాం ఇప్పుడు మూర్ఖులలో కూడా వాళ్ళకు పెద్దవాడు ఉంటాడు, ఆ మూర్ఖత్వాన్ని నడిపించేవాడు. మంచి వాళ్ళలో కూడా ఒక పెద్దవాడు ఉంటాడు, మనం ఇలా నడుచుకోవాలి అలా నడుచుకోవాలని వీళ్ళు సభ పెట్టుకుంటారు, వాళ్ళు సభ పెట్టుకుంటారు. మీరు ఎప్పుడన్నా విజయవాడకి వెళ్తే చూడండి, అక్కడ నాస్తిక ఆస్తికవాదం అని ఒక సభ పెడతారు. నాస్తికులు కూడా దేవుడు లేడని వాళ్ళ మాటల్లో నిరూపిస్తారు. మనం ఎట్లయితే ఆస్తికవాదంగా శాస్త్ర నిరూపితంగా ఉన్నాడని నిరూపిస్తామో లేడు అని నిరూపిస్తాడు. అంత ఘటికంగా మాట్లాడతారు వాళ్ళు చూడండి. అందువల్ల ఆస్తికుడు నాస్తికుడు అనే పదాలు దేనికి వచ్చినాయంటే, నా అస్థి ఉన్నదాన్ని లేదనేవాడు నాస్తికుడు. అస్థి అంటే ఉన్నది, నా అంటే లేదు. ఉన్న బ్రహ్మమును లేదనేవాడు, ఉన్న ఆత్మస్వరూపాన్ని లేదనేవాడు నాస్తికుడు.
ఉన్నదాన్ని ఉన్నదనేవాడే ఆస్తికుడు. ఉన్న బ్రహ్మము ఎప్పుడూ ఉన్నదయ్యా, నువ్వు పుట్టకముందు ఉంది, నీకు ఆధారమై ఉంది, నీవు అంతరించిపోయినా ఉంటుంది కదా. ఆకాశం ఇల్లు కట్టకముందు ఉన్నది, ఇల్లు కట్టినాక ఇంట్లో ఖాళీ రూపంలో ఉంది, ఇల్లు పడిపోయినా కూడా ఉంటుంది. ఉండదా? ఆకాశం ఎప్పుడూ ఉంటుంది. ఆకాశం త్రికాలాబాధ్యం. అందుకే ఆకాశాన్ని ఆత్మవస్తువుగా కొన్ని సందర్భాల్లో చెప్తా. ఆత్మవత్ గగన సదృశం మేఘవర్ణం అంటాం కదా. గగన సదృశం అంటే ఆకాశం వలె వ్యాపకమై ఉన్నది అని అర్థం. ఆకాశవత్ వ్యాప్య దేవ అనే పదం వస్తుంది. ఆకాశం వలె దేవుడు అంతటా వ్యాపించి ఉన్నాడు అని. అందువల్ల ఎట్లయితే పంచభూతాలలో ఆకాశం పెద్దదిగా ఉందో భగవంతుణ్ణి ఆ విధంగా అన్నిటికంటే గొప్పవాడు, అన్నిటికీ ఆధారమైనవాడు అని చెబుతారు. ఈ ఆకాశమే అన్నిటికీ ఆధారం. ఆకాశం ఉంటేనే వాయువు ఉండడానికి అవకాశం, ఆకాశం ఉంటేనే అగ్ని ఉండడానికి అవకాశం, ఆకాశం ఉంటేనే జలం ఉండడానికి అవకాశం, ఆకాశం ఉంటేనే భూమి ఉండడానికి అవకాశం. ఈ ఆకాశము అన్నిటికీ అవకాశం ఇస్తుంది. అవకాశ ఇది ఆకాశ అని చెబుతుంది. అన్నిటికీ ఆధారమైనది ఆకాశం. అట్లాగే మనలో అన్నిటికీ ఆధారమైనది ఆత్మస్వరూపం. అన్నిటికీ ఆధారమైనది ఆత్మస్వరూపం. అట్టి ఆత్మస్వరూపము తెలిసి పలికితే అది ఒక విధమైనటువంటి పలుకు. దాన్నే పలికెడిది భాగవతము అట పలికించు విభుండు రామభద్రుడు అట నే పలికిన భవహరమగును అట పలికెదన్ వేరొండు గాథ పలుకగనేలా అన్నాడు. అందుకే భగవత ప్రోక్తం భాగవతం. ఈ భాగవతం ఎవరు చెప్పారయ్యా అంటే భగవంతుడే చెప్పాడు. ఇప్పుడు భగవద్గీత అంటామండి మనం. భగవద్గీత, భగవంతుని చేత గీతము పలుకబడిన అది అర్థం. భగవంతుని చేత పలుకబడినదే భగవద్గీత. ఇప్పుడు మనం భగవద్గీత చదువుతున్నాం, శ్లోకాలు చదువుతున్నాం. మరి ఆ చదివేది ఎవడని విచారించితే జీవుడా దేవుడా? జీవుడా? దేవుడు. దేవుడు పలికిస్తేనే జీవుడు పలకాల. దేవుడు పలికిస్తేనే జీవుడు పలకాల. దేవుడు పలికియంది జీవుడు పలికే అవకాశం లేదు. అర్థమైందా? అది అందుకోసం చూచేది జీవుడు, చూపేది దేవుడు. ఈ సత్యం తెలియని వాడు సతమతమైపోతాడు. నడిచేది జీవుడు, నడిపేది దేవుడు. ఈ సత్యం తెలియని వాడు నట్టేట మునుగుతాడు. కళ్ళు లేని గుడ్డివాడు సూర్యుడు లేడంటాడు. కళ్ళు లేని గుడ్డివాడు సూర్యుడు లేడంటాడు. కళ్ళు నెత్తికెక్కినోడు దేవుడు లేడంటాడు. ఇది సినిమా పాట. ఇది చూచేది జీవుడు, చూపేది దేవుడు. ఈ సత్యం తెలియని వాడు నట్టేట మునుగుతాడు. నడిచేది జీవుడు, నడిపేది దేవుడు. ఈ సత్యం తెలియని వాడు సతమతమైపోతాడు. కళ్ళు లేని గుడ్డివాడు సూర్యుడు లేడంటాడు. అంతే కదా, కళ్ళు లేని గుడ్డివాడు సూర్యుడు లేడంట. ఎందుకంటే వాడికి అంత చీకటిగా ఉంటుంది కదా. కళ్ళు నెత్తికెక్కినోడు దేవుడే లేదంటాడు. అందుకోసం లోకంలో కళ్ళు లేని గుడ్డి వాళ్ళతో ఏ ప్రమాదం లేదండి. కళ్ళు నెత్తికెక్కిన వాడితోటే లోకంలో ప్రమాదం ఉంది కదా. కళ్ళు నెత్తికెక్కా అంటే అహంకారం, అభిమానం కదా. ఈ అహంకారము, అభిమానము కళ్ళు నెత్తికెక్కింపజేసి ఉన్న దేవుల్ని లేడంటాడంతే. అలా అనొద్దురా నాయన అని తల్లి చెబితే తల్లిని దూషిస్తాడు. ఇంకో మాట అంటాడు, ఒరేయ్ నువ్వు అలా చేయకురా, ఇలా చేయకురా, నీ కాళ్ళు నిరుస్తాయని కోపంగా మనం అంటారు కదా. ఊరుకోవే, నేను పుట్టాను కనుకనే నువ్వు అమ్మాయినావు, నేను పుట్టకపోతే ఐదువా అంటాడు. నేను పుడితేనే నువ్వు అమ్మాయినావు, నా కడుపున చెడబుట్టావా అంటుంది తల్లి. ఒకవేళ కోపంతో వీడేమంటాడు గడుగ్గాయి, నేను పుట్టాను కదా నువ్వు అమ్మాయినావు, లేకపోతే అయ్యేదానివా అంటాడు. చూడాలి అంటే ఇవన్నీ క్షణకాలం నోరు మూయించే మాటలే తప్ప తెలివిగల మాటలు కానే కావు. లోకంలో చాలామంది
ఎదుటి వాళ్ళను క్షణకాలంలో నోరు మూయించే తెలివి కలిగి ఉన్నారు. లౌకిక తెలివి అది. ఈ లౌకిక తెలివి నా ఘర్కా నా ఘాట్కా దోబికా కుత్తా నా ఘర్కా నా ఘాట్కా అన్నట్టుగా ఉంటుంది అన్నట్టు కదా. వాడికి ఏం తెలుసు? గాడిదకు గంధపు చెక్కల వాసన తెలుసునా? గరిటెకు పులుసు రుచి తెలుసునా? పాయసం రుచి తెలుసునా? గరిటె అన్నిట్లో తిరుగుతుంది, దానికి తెలుసునా రుచి? అన్నిటిలో తిరుగుతుంది, పాయసంలో తిరుగుతుంది, పులుసులో తిరుగుతుంది, అన్నీ తిరుగుతుంది. అది అట్లాగే ఇప్పుడు గాడిదలు ఉంటాయి, దాని మీద మనం మంచి గంధపు చెక్కలు పెట్టామనుకో, దానికి ఏం తెలుసు? నా వీపు మీద మంచి పవిత్రమైన గంధపు చెక్కలు ఉన్నాయని తెలియదు, బరువే అంత అనుకుంటుంది తప్ప. అట్లాగే లోకంలో కొంతమంది ఎన్ని విన్నా ఎన్ని చదివినా కూడా అలాగే ఉంటారు కదా. ఆ గరిటల్లాగా గంధపు చెక్కలు మోసి గాడిదల్లాగానే ఉండిపోతారు తప్ప మరో విధంగా ఉండరు. వాళ్ళే మాకు అంతా తెలుసునంట. వాళ్ళే ఏమంటారు తెలుసా? మాకు అంతా తెలుసునంట. ఒక చోట రాత్రిపూట దొంగలు వస్తారు కదా. ఎప్పుడు వస్తారు దొంగలు? రాత్రిపూట. ఇప్పుడు పగులే వస్తున్నారులే, పూర్వకాలం రాత్రిపూట వచ్చి దొంగలు. ఆ దొంగ వచ్చి ఏదో తలుపు తీయడం లాంటివి చేస్తూ ఉంటే భార్య కాస్త మేలుకొని ఉండి భర్తకు, ఏమండి ఎవడో దొంగ వస్తున్నట్టుంది, చప్పుడవుతుంది అంటుంది. అంటే నాకు తెలుసులే, నువ్వు పడుకో అంటాడు. నాకు కూడా తెలుసు, నువ్వు పడుకో అంటాడు. ఆ దొంగ కాస్త తలుపు తీశాడు, లోనికి వచ్చాడు. ఇంకో గది తెరవబోతున్నాడు, అర్రలు ఏవో ఉంటాయి కదా, తెరవబోతున్నాడు. అలా తెరవబోతూ ఉంటే భార్య మళ్ళీ మేలుగలిగి, ఏమండి దొంగ లోనికి వచ్చాడు, అర్రతలుపు తీస్తున్నాడంటే, నాకు తెలుసు నువ్వు పడుకో అన్నాడు. నాకు తెలుసు నువ్వు పడుకో అన్నాడు. పడుకున్నది భార్య. ఇక వాడు తీరా అన్నీ సర్దుకొని మూట కట్టుకొని పోతున్నాడు. ఏమండి దొంగ పోతున్నాడు, నాకు తెలుసు నువ్వు పడుకో అన్నాడు. ఇది ఎవరి కథ? మన కథే. లోకంలో కొంతమంది ఉంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ కొన్ని విని ఎవరికైనా చెబుతారు కదా, ఇట్లా భగవద్గీత, భారతం, భాగవతం ఒక స్వామీజీ వచ్చి చెబుతున్నాడు అన్నప్పుడు ఒక ఆయన అంటాడు, భారతం చెబుతున్నాడా? నాకు తెలుసులే అంటాడు. భాగవతం చెబుతున్నాడు, భగవద్గీత కూడా మధ్యలో చెబుతున్నాడు, భగవద్గీత నాకు తెలుసు అంటాడు. ఈ తెలుసు అన్నవాడు ఇక్కడికి వచ్చి తెలుసుకోలేడు. లోకంలో తెలుసు అనేవాడి కంటే మూర్ఖుడు మరొకడు ఉండడండి. నాకు అన్నీ తెలుసును అని ఎప్పుడు అనుకోకూడదు. మనకేం తెలుసు? ఎన్ని తెలుసు చెప్పండి? మిడిమిడి జ్ఞానంతో తెలుసు అంటాం. మీరు చూడండి, మీరు ప్రకృతిని చూసి నేర్చుకోవచ్చు. బాగా పండిన చెట్టు, బాగా కాసి పండిన చెట్టు ఎంత గాలి వచ్చినా కొంచెం ఊగుతుంది, ఎక్కువ రాలిపో. కొన్ని కాయలు కాసిన చెట్టును చూసినా అది కొంచెం గాలి వచ్చినా బాగా ఊగుతుంది, ఉన్న నాలుగు రాలిపోతాయి. బాగా కాసి పండిన చెట్టు అది ఎక్కువ గాలి వచ్చినా ఊగదు, దాని బరువుకు తక్కువ ఊగుతుంది, రాలే కూడా తక్కువ ఉంటాయి. కొన్ని తక్కువ కాసిన చెట్లు ఉంటాయి కదా, కొంచెం గాలి వచ్చినా ఎక్కువ ఊగుతుంది, ఆ ఉన్నాయి రాలిపోతాయి. ఈ తెలుసునన్న వాళ్ళ గతి ఇంతే. అర్థమైందా? ఈ తెలుసు అని మనము తెలుసుకోదగిన దాన్ని తెలుసుకోలేకపోతున్నాం కదా. మనకు లౌకిక తెలివి తెలుసు, కానీ పారమార్థికంగా ఏం తెలుసు? మనకు ఏమీ తెలియదు. అందుకోసం భగవత ప్రోక్తం భాగవతం, భగవంతుని చేత పలుకబడినదే భాగవతం. భగవద్గీత భగవంతుని చేత పలుకబడినది భగవద్గీత. గీతము అంటే పలుకబడిన, గీతము అంటే పలుకబడిన, భగవత్ అంటే భగవంతుని చేత పలుకబడిన. నీలో చైతన్యం ఉంటేనే నువ్వు పలుకుతున్నావు. నీలో చైతన్యం లేకపోతే, నీలో భగవంతుడు లేకపోతే నీ నాలుక పలుకుతుందా? నీ కళ్ళు చూస్తాయా? నీ చెవులు వింటాయా? లేదే. మరి నువ్వు ఏదైనా ఈ లోకంలో మనగలుగుతున్నావంటే, ఏదైనా చేయగలుగుతున్నావంటే అది భగవంతుని యొక్క అనుగ్రహం. అందువల్ల యద్వాచానభ్యుదితం ఏనావానభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. కేనోపనిషత్ అంటుంది. కేన అంటే దేని వలన అని అర్థం వస్తుంది. యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి.
నేదం యదిదముపాసతే, ఏది వాగీంద్రియము చేత గ్రహింపబడదో, దేని శక్తి చేత ఈ వాగీంద్రియము పలుకుతూ ఉన్నదో అది ఏ బ్రహ్మమని విద్ధి తెలియుము, దానికి ఇతరమైనది బ్రహ్మము కాదు అంటాడు. అది ఏది ఉంటే ఈ నాలుక పలుకుతుందో ఆ పలికే అటువంటి యొక్క శక్తి బ్రహ్మము అని చెబుతుంది. యన్మనసా మనుతే ఏన ఆహుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి ఏదం యదిదముపాసతే. అది ఏది మనస్సు చేత తెలియబడదో, దేని చేత మనస్సు పనిచేస్తూ ఉందో అది ఏ బ్రహ్మమని తెలియము అంటాడు కదా. ఇప్పుడు మన మనస్సు ఉంది. మన మనస్సు ఉదయం లేచిన నుండి పడుకునేదాకా ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది కదా. ఈ ఆలోచింపజేసే శక్తి మనస్సుకు ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సుకు కదిలే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పరమాత్మ నుండే వస్తుంది. మనకు అర్థం కావట్లా. మన మనస్సుకు సంకల్పించే శక్తి, మన బుద్ధికి నిశ్చయించే శక్తి, మన అహంకారానికి అభిమానించే శక్తి, మన తెలివికి ఇన్ని తెలుసుకునే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని విచారిస్తే అర్థమవుతుంది. విచారించకపోతే అర్థం కాదు. అందుకోసం దీన్ని ఇంకా మనం బాగా విచారిస్తే, పూర్వకాలం ఎక్కడో లండన్లో, ఇతర దేశంలో లండన్లో వేద పరిషత్ మహాసభ జరుగుతుంది కదా. ఇక్కడ ఉన్న వాళ్ళ మనం ఎవరు పుట్ల అప్పుడు ఆ సమయంలో మన దేశం నుండి వివేకానంద వెళ్ళాడు అక్కడికి. వివేకానంద వెళ్ళాడు. రామకృష్ణ పరమహంస శిష్యుడు ఆయన వివేకానంద కదా. ఆయన ముందు పేరు నరేంద్రుడు కదా. తర్వాత గురు శిష్యత్వం పొంది గురువు ద్వారా ఆ గురుకీలు సిద్ధింపజేసుకొని ధ్యానమగ్నుడై ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత ఆయనకు వివేకానందుడని పేరు వచ్చింది కదా. అప్పుడు వివేకానంద ఇతర దేశాలకు వెళ్ళాడు మన భారతదేశ పక్షంలో. అక్కడ వేద పరిషత్ మహాసభ జరుగుతుంది. అంటే ఆ సభ యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఏ మానవుడైతే లోకానికి కావలసిన వస్తువు, భవిష్యత్తులో పనికి వచ్చే వస్తువు కనిపెడతాడో ఆ వ్యక్తికి అక్కడ బహుమానం ఇవ్వబడుతుంది, ఆయనకు సన్మానం చేయబడుతుంది. అలాంటి సభలో మన వివేకానంద వెళ్ళాడు. అక్కడ ఒక అధ్యక్షుడు ఉంటాడు. ఆ సభకు ఒక అధ్యక్షుడు ఉంటాడు. ఒక్కొక్కరిని పిలుస్తాడు. పిలిచినప్పుడు ఒక్కొక్కరు వెళ్ళి చెబుతున్నారు. అది ఒక ఆయన వెళ్ళాడు. అయ్యా, నేను చదువుకొని నా చదువుతో, నా యొక్క బుద్ధి కుశలతతో, నా యొక్క తెలివితో నేను ఒక ట్రాన్సిస్టర్ కనిపెట్టాను. సెల్. ట్రాన్సిస్టర్ అంటే సెల్, పవర్. ఇప్పుడు రేడియోలో వేసుకుంటామే, నేను ఒక సెల్ కనిపెట్టాను. ఈ సెల్ అనేది భవిష్యత్తులో మనకు ఉపయోగపడుతుంది అని చెప్పాడు. అప్పుడు ఆయనకు, సరే మంచిదయ్యా, నువ్వు చదువుకున్నందుకు ఒక ఫలితం, ఈ లోకానికి పనికొచ్చే ఒక వస్తువును కనిపెట్టావు అని ఆయనకు ఆ సభా సదస్సులో ఆయనకు చిరు సన్మానం చేసి గౌరవించారు. మరొక ఆయన వెళ్ళాడు. మరొక ఆయన వెళ్ళి ఆయన కూడా ఆయన దేశాన్ని, ఆయన యొక్క ఉనికిని చాటుకొని, నేను చదువుకొని నా బుద్ధి కుశలతతో నేను ఒకటి కనిపెట్టాను. అదేమిటంటే, నేను రేడియో, దూరవాణి శబ్దజాలం వినేట్టుగా తయారు చేశాను. లోక వార్తలు కావాలంటే అప్పుడు రేడియోలే కదా. అది ఆయన చెప్పాడు. చెప్తే ఆయనకు కూడా ఓహో ఇది అవసరమే లోకానికి అని అప్పటి సభా సదస్సులో ఆయన్ని మెచ్చుకొని ఆయనకు ఒక బహుమానం ఇచ్చారు. తర్వాత ఇంకొక ఆయన వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఆయన కూడా ఆ సభను ఉద్దేశించి గౌరవంగా మాట్లాడి, అయ్యా నేను ఒకటి కనిపెట్టాను. అది ఏమిటంటే పిక్చర్, అంటే టీవీ. రేడియోలో కేవలం మాటలు మాత్రం వినబడతాయి, దీంట్లో బొమ్మలు కనపడతాయి కదా. అది సెల్ కంటే రేడియో గొప్పది, రేడియో కంటే టీవీ గొప్పది. ఈ విధంగా పరిశీలించిన తర్వాత ఆయనకు బహుమానం, ఆయనకు సన్మానం, ఇట్లా జరిగిపోయింది. ఇంకొక ఆయన వెళ్ళాడు. ఆయన ఏం చేశాడు, అయ్యా నేను కనిపెట్టాను, నేను ఒక పెట్రోలియం వాహనం కనిపెట్టాను అన్నాడు. అంటే పూర్వకాలం బండ్ల మీద పోయేవాడు కదా, నేను పెట్రోలియం వాహనం కనిపెట్టాను అన్నాడు. మంచిది, చాలా గొప్పది, అది కూడా అవసరమే లోకానికి అని ఆయనకి ఇంకా గొప్ప సన్మానం, గొప్ప బహుమానం. ఇంకొక ఆయన వెళ్ళాడు, నేను రైలు కనిపెట్టాను, వేలాది మంది లాక్కుపోయే రైలు కనిపెట్టాను. అంతే కదా మరి, బస్సు కంటే అన్నిటికంటే పెద్దది కదా అది. ఇట్లా కనిపెట్టు, ఆయనకి ఇంకా పెద్ద బహుమతి, ఇంకా గొప్ప సన్మానం. ఇంకొక ఆయన వెళ్ళాడు, నేను రాకెట్ కనిపెట్టాను, విమానం కనిపెట్టాను. ఆయనకి ఇంకా గొప్ప సన్మానం, గొప్ప బహుమానం అది. ఇంకొక ఆయన వెళ్ళాడు, అయ్యా మన దేశానికి ఎప్పుడైనా యుద్ధం రావచ్చు,
అందుకే నా మేధాశక్తి చేత హైడ్రోజన్ బాంబు కనిపెట్టాను. ఈ బాంబు ఏ దేశం మీద వేస్తే ఆ దేశం బూడిదైపోద్ది, అంత పెద్ద బాంబు కనిపెట్టాను అన్నాడు. అవును, ఆయనకు ఇంకా పెద్ద బహుమానం. అంత చిట్ట చివరికి కట్ట కడపటికి మన వివేకానంద వెళ్ళాడు వేదిక మీదకి కదా. వెళ్ళి అందరిని ఉద్దేశించి గొప్పగా మాట్లాడాడు. అయ్యా, మీరు ధన్యం, మీరు పుట్టిన దేశం ధన్యం, మిమ్మల్ని కన్న వాళ్ళు కూడా ధన్యులే. మీరు చదువుకొని మీ మేధాశక్తితో ఇన్ని కనిపెట్టారు, మీ తెలివితేటల చేత. కానీ మరి మీరు ఏది ఉంటే ఇన్ని కనిపెట్టారు, దాన్ని కనిపెట్టండి, ఇక కనిపెట్టవలసింది లేదు అన్నాడు ఆయన. ఎవరికి అర్థం కాలే, ఇప్పుడు మీకు కూడా కానట్టు. మీరు ఎన్ని కనిపెట్టారు కదా, మీరు ఇన్ని విధాలు కనిపెట్టారు కదా, ఒక్కొక్కరు ఒక విధంగా కనిపెట్టారు కదా, మీ తెలివి చేత మీ బుద్ధి కుశల చేత కనిపెట్టారు కదా. మరి ఏది ఉంటే కనిపెట్టారు దాన్ని కనిపెట్టండి. మా మహాత్ములు మా దేశంలో కనిపెట్టారు, కనిపెడుతూనే ఉన్నారు అని చెప్పాడు. వాళ్ళకి అర్థం కానప్పుడు ఏం చేశాడు ఆయన? తన జేబులో నుంచి ఒక పెన్ను తీసుకున్నాడు. వివేకానంద తన జేబులో నుంచి పెన్ను తీసుకొని, ఈ పెన్నులో అక్షరాలు ఉన్నాయని అడిగాడు. ఈ పెన్నులో అక్షరాలు ఉన్నాయని అడిగాడు. అడిగితే పెన్నులో ఎలా ఉంటాయండి, మనం రాస్తే పడతాయి కదా అని ఒక ఆయన అన్నాడు. సరే, రాస్తే పడతాయి కదా, మరి చేతిలో ఉన్నాయా మరి అక్షరాలు? లేవే. ఒకడు అన్నాడు, మనం అనుకుంటూ రాస్తాం కదా, నాలుకలో ఉన్నాయని ఒకడు అన్నాడు. సరే, నాలుకలో ఉన్నాయని మీరు అనుకుంటున్నారు కదా, రండి నా నాలుకను చీల్చి చూడండి, అక్షరాలు కనపడతాయో చూడండి. ఒకడు అన్నాడు, లేదు మెదడులో ఉంటాయన్నాడు. మెదడులో ఉంటాయి, మనం యోచిస్తాం కదా, ఆలోచిస్తాం కదా, అక్కడ ఉంటాయని వాడు అన్నాడు. రండి నా తలను చీల్చైనా మీరు అక్షరాలు చూడండి ఎక్కడున్నాయో. ఒకడు అన్నాడు, లేదు గొంతులో ఉంటాయన్నాడు. ఒకడు, గొంతులో ఉంటాయి, మనం పలికే పలుకులన్నీ ఇక్కడి నుంచి కదా, రండి నా గొంతునైనా చీల్చి చూడండి అని అన్నాడు. ఈ విధంగా వివేకానంద దేనికైనా సిద్ధపడ్డాడు. నా తలను పగలగొట్టేనే చూడండి మెదడులో, లేదా నా నాలుకను చీల్చి చూడండి, నా గొంతును చీల్చి చూడండి, మీకు అక్షరాలు కనపడితే మంచిది అని అన్నాడు. ఎలా కనపడతాయి చెప్పండి? కనపడతాయా? కనపడే అవకాశమే లేదు కదా. అందువల్ల ఈ అక్షరాలు అనేవి వస్తున్నాయంటే అక్షర స్వరూపుడు ఉంటేనే కదా, భగవత్స్వరూపం చైతన్యం ఉంటేనే, ఆ చైతన్యము ద్వారానే ఈ అక్షరాలు మనం పలుకుతున్నాం. అంతే తప్ప ఈ పలికే పలుకులకు పరమాత్మయే ఆధారమని తెలియక నేనే పలుకుతున్నాను, ఈ చూసే చూపుకు పరమాత్మ అని తెలియక నేనే చూస్తున్నాను, ఈ వినే వినికిడికి పరమాత్మ అని తెలియక నేనే వినగలుగుతున్నాను, నడిచే నడవడికి పరమాత్మ అని తెలియక నేనే నడుస్తున్నాను అంటే మనకు మనమే సమర్థులం అనుకోవడం ఎంత అజ్ఞానం, ఎంత అజ్ఞానం చెప్పండి. మనం ఇప్పుడు లేచి నిలబడాలా కదా, లేచి నిలబడాలా వద్దా? లేచి నిలబడాలంటే దేహం సహకరించాలా, సహకరించాలంటే ప్రాణం ఉండాలా. మరి ఈ ప్రాణమును బలంగా చేసుకొని మనం లేవాలి అంటే మనలో అప్పుడు వాయుపుత్రుడు పనిచేయాలా, భీముడు పనిచేయాలా. భీముడంటే బరువులు మోసేవాడు కదా. ఈ శ్వాసను కాస్త కుంభిస్తే బరువు లేపుతాం, ఈ శ్వాసను ఈ ప్రాణాన్ని కుంభించకపోతే బరువు లేపం. అట్లాగే మనం పలికేటప్పుడు మణిపూరక చక్రం ఒకటి పనిచేస్తుందండి. మణిపూరక చక్రం దాన్ని అంటారు, మణిపూరక. మణి అంటే శబ్దించున్నది, మన్యతేతి మణి, మణి శబ్దే, శబ్దించున్నది మణి. అది మణి అంటే ప్రకాశం కూడా. ఇప్పుడు మనం పలికే పలుకులలో ప్రకాశం ఉంది, ప్రకాశం లేదా? మీకు విషయం చెప్తాను, ప్రకాశం ఉందో లేదో మీకే అర్థమైపోద్ది. ఒకడు గుడికి వెళ్ళాడు, పాపోహం పాపకర్మానం అని పొల్లు దండాలు పెడుతున్నాడు ఒకడు. ఇంతలో వాడి స్నేహితుడు వచ్చాడు. వాడి స్నేహితుడు వచ్చి ఓ మాట అన్నాడు. ఏమిటి? ఎప్పుడు వచ్చావురా పాపాత్ముడా అన్నాడు. పడేళ్ళు అని ఒక చెంపదెబ్బ కొట్టాడు. మన మాటలో ప్రకాశం ఉందో లేదో మీకు అర్థం కావాలా. మనం మాట్లాడే మాటలో ప్రకాశం ఉందా, జ్ఞానం ఉందా లేదా మనకు అర్థం కావాలి కదా. వాడన్న మాటే వీడన్నాడు, నేను పాపాత్ముని, నా పాపాలు క్షమించు, నేను పాపాత్ముని, నా పాపాలు క్షమించు దేవుడా అని పొర్లుకుంటూ దండాలు పెడుతున్నాడు.
వాడి స్నేహితుడు ఒకడు వచ్చి ఎప్పుడు వచ్చావురా పాపాత్ముడు అన్నాడు. వీడు కోపం వచ్చి వాడు చెంప పగలగొట్టాడు కదా. ఏమిరా నన్ను కొడతావంటే పాపాత్ముడు అంటావు ఇంద్రా అన్నాడు. నువ్వన్నది నేను అన్నాను కదరా అంటాడు. నువ్వన్నది నేను అన్నా కదా అంటే నేనంటే నువ్వంటావా అంటాడు. అంటే మన వాక్కులో శాంతియుతమైన పలుకు మనస్సుకు ఆనందాన్ని ఇస్తుందండి కదా. పరుషవాక్కు మనస్సుకు కోపం తెప్పిస్తుంది. ఎందువల్ల లోన ఉన్నవాడు పవిత్రుడు, లోన ఉన్నవాడు పవిత్ర స్వరూపుడు. అపవిత్రతను స్వీకరించడు, పవిత్రతనే స్వీకరిస్తాడు. మీరు చెరువులో కానీ ప్రవహించే నీటిలో కానీ ఓ కట్టెపుల్ల వేయండి, ఎక్కడికి వస్తుంది? మళ్ళా పక్కకు వస్తుందా, అలానే ఉంటుందా? ఓ చెరువులో, ఓ సముద్రంలో, ఓ చెరువులో ఓ కట్టెపుల్ల వేయండి, ఓ చెత్త వేయండి, ఎక్కడికి వస్తుంది? అది మళ్ళీ పక్కకు వస్తుంది, అది స్వీకరించదు. అట్లాగే మనలో ఉన్నవాడు కరుణా సముద్రుడు, ఆత్మస్వరూపుడు. వాడు మంచినే స్వీకరిస్తాడు, చెడును స్వీకరించడు. చెడు మాట్లాడావా అంతే, కోపాన్ని తెచ్చుకుంటాడు జీవుడు, కోపపడతాడు. అర్థం. శాంతియుతమైన మాట చెప్పావా సంబరపడతాడు. చూడండి, అంటే లోన ఉన్నవాడు పవిత్రుడు గనక పవిత్రతనే స్వీకరిస్తాడు గనక అపవిత్రతను స్వీకరించే అవకాశమే లేదు. నీ లోన ఉన్న పరమాత్మ పవిత్రుడు. దేహం అపవిత్రంగా ఉన్నా, దేహం మాలిన్యంతో ఉన్నా, లోన ఉన్నవాడు ఎప్పుడు పవిత్ర స్వరూపుడు. అతనికి మాలిన్యం అంటదు. నువ్వు చేసే పాపపుణ్యాలు అంటవు, నువ్వు చేసే కర్మలు అంటవు. ఆయన దేనికి అంటకుండా ఉంటాడు. ఎందువల్ల? నిప్పుకు చెదలు పట్టదు. నిప్పుకు చెదలు పడుతుందా? పట్టదు కదా. మరి అంటే భగవంతుడు మనలో ఆత్మస్వరూపుడు ఎప్పుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తూనే ఉన్నాడు. అయితే అది తెలియక మనము ఏ విధంగా ఉన్నాం? కంటిరే మన వారు ఘనులు గృహస్థులై విఫలులై గైకొన్న వెర్రితనము భద్రార్థులై ఉండి ఊరకపాయరు సంసార పద్ధతి పట్టుబడిరి. భద్రార్థులై ఉండి అంటే ఆత్మస్వరూపులై ఉండి ఈ జనన మరణ రూప ప్రవాహంలో పోతున్నారు. సంసార పద్ధతి పట్టుబడిరి. సంసారం అంటే మనం అనుకుంటాం, సంసారం అంటే భార్య పిల్లలు, ఈ వ్యవహారం, ఇదే సంసారం అనుకుంటాం. ఇది కాదండి సంసారం అంటే. సంసారం అంటే పుట్టడము చావడము, ఇదే పెద్ద సంసారం. పుట్టి నశించడమే సంసారం. ఇంకా సంసారం అంటే సంసరతీతి సంసార, సంసరతీతి సంసార అన్నాడు. అంటే జారి జారి పోయేది, నిన్ను జారగొట్టేది ఏదైతే ఉందో దాన్నే సంసారం అన్నాడు. ఈ విషయం తెలియాలంటే పాకురు బండ మీద నిలబడాలి. పాకురు బండ మీద నిలబడితే అది జారుతుంది, మనల్ని జారగొడుతుంది కదా. అట్లాగే భగవత్తత్వాన్ని చేరనీయకుండా మన మనస్సు అది జారుతూ ఉంటుంది, మనల్ని జారగొడుతూ ఉంటుంది. ఈ వైపు రానివ్వదు, అది రాదు, మనల్ని రానివ్వదు. అంతే. అది ఒప్పుకుంటేనే కదా, అది ఒప్పుకుంటేనే మనం ఎక్కడికైనా వెళ్తాం. అది ఒప్పుకోకపోతే ఎక్కడికి వెళ్ళవండి. అందుకే మానవుడికి ఎంత కష్టమైనా సరే, తనకిష్టమైన పని ఎంత కష్టమైనా చేస్తాడు. తనకి ఇష్టము లేని పని ఎంత సులభమైనా ఆ వైపు రాడు కదా. అందువల్ల మనస్సు ఒప్పుకోవాలా, మంచి పనికి మనస్సు ఒప్పుకోవాలా, మన బుద్ధి ఆజ్ఞాపించాలా, మన తెలివి ఆ వైపు పయనిస్తుంది. అందువల్ల ఊరక సంసార పద్ధతి పట్టుబడిరి కలయోనులందెల్ల గర్భాద్యవస్థలై పురుషుండు దేహియై పుట్టుచుండు. ఈ విధంగా ఈ జనన మరణ రూప ప్రవాహంలో పయనించే వాళ్ళట ఎప్పుడు పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు, పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు. ఈ పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారంటే చాలామందికి అర్థం కావట్లా. మళ్ళీ పుడతావు అంటే మళ్ళీ ఈ తొడుగు రాదండి, మళ్ళీ ఈ తొడుగు ఏం రాదు, ఈ ఆకారం రాదు. అప్పుడు ఈ 2 గాళ్ళ తల్లి 2 గాళ్ళ తండ్రి ఉండడు. ఎన్ని గాళ్ళ తల్లో, ఎన్ని కాళ్ళ తండ్రి, 4 కాళ్ళ తండ్రి, 40 కాళ్ళ తండ్రి కదా. మళ్ళీ పుడతాం అంటే మళ్ళీ ఇదే అమ్మా నాన్నకు కాదు పుట్టేది మనం. ఏ అమ్మా నాన్నో అర్థమైందా? ఎందుకంటే మనం ఇంతకు ముందే పుట్టి చచ్చి తిరిగి వచ్చాం. ఎన్ని తిరిగాము? 83,99,999 జన్మాలు తిరిగి వచ్చాం. ఎన్ని?
83,99,999 జన్మలు తిరిగి వచ్చాం. చివరి జన్మ, కడపటి జన్మ, కళ్ళు తెరిచే జన్మ వస్తుంది శివరాత్రి. శివరాత్రి అంటే ఏమిటి? లోకంలో అందరూ శివజాగరణ చేస్తూ ఉన్నారు ఇప్పుడు. కానీ శివజాగరణ ఎంతమంది చేస్తున్నారు? శివజాగరణ అంటే దేహమే దృఢమనుచును తెలిసినే మోహబద్ధుడనగుచును సాహసంబున చేసితి నే గురు ద్రోహంబు నారాయణ అంటాడు కదా. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా మనము దేని కొరకు తాపత్రయపడుతున్నాం? ఈ దేహ సుఖాల కొరకే కదా. ఇదంతా శవజాగరణ. దీన్ని అధిగమించి ఉన్నది శివజాగరణ. జాగ్రత్తేతి జాగరణ జాగృ నిద్రాక్షయ్యే అంటాడు కదా. నిద్ర నుండి మేలుకో నాయన అన్నాడు. ఏ నిద్ర? అజ్ఞానం అనే నిద్ర నుండి మేలుకో అని చెబుతుంది. దాన్ని శివరాత్రి అంటారు. శివరాత్రి జాగరణ అంటే మన వాళ్ళు సినిమా చూసో పేకాడుతూ క్యారం బోర్డు ఆడుతూ ఎట్లాగట్లా మేలుకుంటా. అది మెలకువ కాదు. మెలుకో అంటే నీ స్వరూపమునందు మేలుకో. నీవెవరో మేలుకో. ఎందుకొరకు జన్మించామో, ఏమి చేసి కనుమూస్తామో, ఇకనైనా మేలుకో, నిజమేదో తెలుసుకో. బంధువులెందరు ఉన్నా నీ వెంటరారు ఒకరన్నా, మిగిలేది నీ కర్మ ఫలమేనన్నా. త్రుళ్ళి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ రాబోది మానవ జన్మ. ఎంత పదవులు ఉన్నా చక్రవర్తి తానై ఉన్నా, చావు తప్పబోదన్న పరమహంసకైనా. ఈ వన్యల చిన్నెల కన్నా పరమాత్ముని కృపయే మిన్నా. ఈ వన్యల చిన్నెల కన్నా పరమాత్ముని కృపయే మిన్నా. అది మనకు లేకున్నా బ్రతుకంత సున్నా. త్రుళ్ళి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ రాబోది మానవ జన్మ. త్రుళ్ళి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ రాబోది మానవ జన్మ అన్నాడు. చూడండి, మళ్ళీ మానవ జన్మ వస్తుందనుకుంటే, మీకు ఆ నమ్మకం ఉంటే రేపటి నుంచి మీరు రాకండి. ఇక ఎందుకు ఇంకా మళ్ళీ మానవ జన్మే వస్తుందని మీకు ఆ నమ్మకం ఉంటే ఇక ఉపన్యాసాలు వద్దు, ఉపదేశాలు వద్దు, ఏ గురువులు వద్దు, ఎవరు వద్దు కదా. అట్లా మీకు నమ్మకం ఉంటే. కొంతమంది చెబుతారు, కొంతమంది చారువాకులు అనేవాళ్ళు, వాళ్ళదొక తెగ. చారువాకులు అనేవాళ్ళు వాళ్ళదొక తెగ. వాళ్ళు ఏం చెప్తారంటే, ఏ విత్తనం వెడితే ఆ చెట్టే మొలుస్తుంది కదా. కందులేస్తే కంది చెట్లు, పెసర్లేస్తే పెసరి చెట్లు, ఎట్లయితే వడ్లేస్తే వరి ఎట్లా వస్తుందో అట్లాగే మానవుడు చస్తే మళ్ళీ మానవుడుగానే పుడతాడు అని చెబుతారు. అది అప్పుడు మనకు విన్నప్పుడు నిజమే కదా అనిపిస్తుంది. అది మనకిన్నప్పుడు నిజమే కదా అనిపిస్తుంది. అది నిజము కాదు. అది శాస్త్రం చెప్పడం లేదు కదా. అది శాస్త్రము చెప్పడం లేదు. ఎందువల్ల అంటే శరీరం యత్ అవాప్నోతి ఇచ్ఛాప్యుత్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయు గంధ నివాశయాత్ అని చెబుతోంది. అర్థమైందా? నాయన శరీరము ఉన్నదే ఇచ్ఛ నీ ఇష్ట ప్రకారముగా ఉంచుకొను అన్నాడు. శరీరాలు ఎన్ని మనకు చెప్పండి? శరీరాలు ఎన్ని? కనిపించేది ఒక్కటి మాత్రమే కాదండి. ఈ కనిపించే శరీరము స్థూల శరీరం అన్నాడు. కనిపించకుండా ఇంద్రియాలతో, గుణములతో, వాసనలతో మిళితమై ఉన్నదాన్ని సూక్ష్మ శరీరం అన్నాడు. మనలో ఉన్న నిద్రా సంబంధమైన అవిద్యతో కూడిన దాన్ని కారణ శరీరం అన్నారు. స్థూల శరీరం ఒక్కటి మాత్రమే కనపడుతుంది మనకు. సూక్ష్మ శరీరం కనపడదు, కారణ శరీరం కనపడదు, మహాకారణం తెలివి కనపడదు, మనస్సు కనపడదు, బుద్ధి కనపడదు, ప్రాణం కనపడదు, ఏది కనపడదు. కనపడితే ఎంత బాగుండేది? ఒకవేళ కనపడితే ఎంత బాగుండేది? అన్ని బయటికి తీసి బాగు చేసుకునేవాళ్ళం. అట్లా కనపడవు కదా. అందువల్ల ఈ కనిపించే శరీరం మాత్రమే మనకు కనబడుతుంది.
ఈ లోన ఉన్నదే అది కనపడదు, సూక్ష్మ శరీరం కనపడదు. ఈ సూక్ష్మ శరీరాన్ని తేట తెల్లం చేసుకోవడం కొరకే ఈ సప్తాహాలు. సప్తాహము, అహహ అంటే పగలండి. సప్తాహ అనే పదం ఉంది కదా, సప్త అంటే 7, అహ అంటే పగలు, 7 పగుళ్ళు. 7 పగుళ్ళు అన్నప్పుడు 7 రాత్రులు ఉన్నాయి కదా, అంటే 7 పగుళ్ళు 7 రాత్రులు కలిసి ఎన్ని అయినాయి? 7 రోజులు అయినాయి. మరి 7 రోజులులోనే మనం ఈ లోకానికి రావాలా, ఈ 7 రోజుల్లోనే మనం ఈ లోకంలో ఉండాలా, 7 రోజుల్లోనే మనం ఎంత ఎదగాలో ఎదగాల, ఈ 7 రోజుల్లోనే ముసలివాళ్ళం అయిపోవాలా, 7 రోజుల్లోనే పళ్ళు ఊడిపోతాయి, 7 రోజుల్లోనే కళ్ళు పోతాయి, 7 రోజుల్లోనే పైకి పోతాం. 8వ రోజు లేదు, 32వ తారీఖు ఉందా? 32వ తారీఖు ఉందా? లేదు కదా. అట్లాగే 7 రోజులు. ఏ జీవి పుట్టినా 7 రోజుల్లోనే పుట్టాలా. వాడు పెరిగినా 7 రోజుల్లోనే, వాడు చదివినా 7 రోజుల్లోనే, వాడు డిగ్రీ వచ్చేది 7 రోజుల్లోనే, వాడికి ఉద్యోగం వచ్చినా 7 రోజుల్లోనే, వాడు ఉద్యోగం పోయేది 7 రోజుల్లోనే, వాడికి ఏది పోయినా మొత్తం 7 రోజుల్లోనే అయిపోద్ది. 7 రోజుల్లోనే వాడు పైకి పోతాడు. 8వ రోజు లేదు కదా. దీన్ని బట్టి చూస్తే 7 రోజులు 7 రోజులని ఎందుకు పెట్టారు దీన్ని? 7 రోజులలో మోక్షాన్ని పొందాలని పరీక్షిత్ మహారాజు మహాత్ముల వెంట తగిలాడు. సప్తాహంబుల ముక్తికేగిడి గతిని చర్చించి భాషింపరే అంటూ, సప్తాహంబుల ముక్తికేగిడి గతిని చర్చించి భాషింపరే. 7 రోజుల్లో ముక్తిని ఏ విధంగా పొందుతారో ఆ మార్గాన్ని, ఆ రహస్యాన్ని చెప్పండి మహాత్ములారా అని మహాత్ముల వెంట తగిలారు ఆయన. మనం ఎవరి వెంట తగులుతున్నాం? డబ్బు వెంట, ధనం వెంట, విషయాదుల వెంట కదా. అందుకోసం శివాన్ని ఆలింగనం చేసుకున్నవాడు మార్కండేయుడు కదా. శివాన్ని ఆలింగనం చేసుకున్నవాడు ఎవడు? మార్కండేయుడు. అంటే ఆత్మస్వరూపాన్ని ఆలింగనం చేసుకున్నవారు మహర్షులు. అనాత్మ సంబంధమైన దేహ సుఖాలనే ఆలింగనం చేసుకునే వాళ్ళం మనం కదా. అందుకోసం శివం అంటే మంగళకరం, ఆత్మస్వరూపం. శవం అంటే అమంగళం కదా. అమంగళకరమైన శవాన్ని ఆశ్రయించి ఈ శవ సౌందర్యానికే, భోగభాగ్యాలకే మన జీవితం అంతా వెచ్చిస్తున్నామే. అందుకొరకన్నాడు, కంటిరే మనవారు ఘనులు గృహస్థులై విఫలులై గైకొన్న వెర్రితనము భద్రార్థులయ్యుండి పాయరు ఊరక సంసార పద్ధతి పట్టుబడిరి కలయోనులందెల్ల గర్భాద్యవస్థలై పురుషుండు దేహియై పుట్టుచుండు తన్నెరుంగడు కర్మతంత్రుడై కడపట ముట్టడు. అది ఎందుకు ఈ లోకానికి వస్తున్నాడు, ఎందుకు ఈ లోకం నుంచి పోతున్నాడు ఎవడికి తెలియదు కదా. ఇప్పుడు మీరు గొర్రెల మందను చూస్తారు పల్లెటూరులోకి వచ్చినప్పుడు. గొర్రెలు పోతూ ఉంటాయి. గొల్లవాడు మహా తెలియగలవాడు సుమ. వాడు ఏం చేస్తాడంటే గొంగడంతా వెనక్కి వేసుకుంటాడు, కొంచెం ముందుకు వేసుకుంటాడు. ఆ గొంగడిని చూసి గొర్రెలు పోతూ ఉంటాయి. ఈ గొర్రెలు పోయేవి ఏమనుకుంటాయి తెలుసా? వెనక పోయేవి ఒక విధంగా అనుకుంటాయి, ముందు పోయే ఒక విధంగా అనుకుంటాయి. ముందు పోయే అనుకుంటాయి వెనకాయ వస్తున్నాయి పద అని ఈ అనుకుంటాయి ముందు పోయే గొర్రెలు. ఈ వెనకొచ్చే గొర్రెలు ముందై పోతున్నాయి పద మనం పోదామని ఈ అనుకుంటాయి. ఇవెందుకు పోతున్నాయో తెలియదు, అవి పోతున్నాయో తెలియదు. అట్లాగే మనం కూడా ఎందుకు వచ్చామో తెలియదు, ఎందుకు పోతున్నామో తెలియదు. ఈ లోకానికి ఎందుకు వచ్చామో తెలియదు, ఈ లోకం నుంచి ఎందుకు పోతున్నామో తెలియదు. ఈ తెలియకపోతే ఎవరు తెలుసుకోవాలా? నీకు భగవంతుడు తెలివినిచ్చాడు కదా. ఎందుకొరకు వచ్చాం ఈ లోకానికి, ఏం పనిగా వచ్చాం, ఏం చేసుకుంటే మానవ జన్మ సార్థకమవుతుంది అన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసమే ఏ ప్రాణికి లేనటువంటి తెలివిని భగవంతుడు మానవ ప్రాణికి ఇచ్చాడు. అందువల్ల మన తెలివిని ఆ విధంగా సద్వినియోగం చేసుకోవాలి. మన తెలివిని తెలియదగిన దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ తెలివి అనేదే భగవంతుని తెలుసుకునే మార్గం. ఇది నీకు చెబుతా నేను కదా. మనస్సు, బుద్ధి, అహంకారము, తెలివి, ప్రత్యేగాత్మ కదా. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోరా నాయన అని ఈ మార్గం చెప్పారు మహాత్ములు. మనమేం చేస్తాం? ఇటు మూసి ఇటు పోతాం కదా. మనం బయటికి పోతాం, మన అలవాటు ఇదే. వాని సంగతి చెప్తా, వీడి సంగతి చెప్తా, వాడట్లా వీడిట్లా, మరి నువ్వెట్లా? ఈ ప్రశ్న వేసుకోండి.
నువ్వు ఈ వైపు పోరా నాయన అని చెప్పేది చిన్ముద్ర. మహాత్ములు చెప్పేది చిన్ముద్ర. దీని ఏ ముద్ర అంటారు? చిన్ముద్ర అంటారు. చిన్ముద్ర అంటే ఆ చిత్స్వరూపాన్ని పొందు నాయన అని చెప్పే చిన్ముద్ర. ధ్యానం చేసేటప్పుడు ఉంటారు కదా, అంతేనా కదా. ఇది ఎందుకు చెప్పారు? దీని రహస్యం చెప్పిపోతా, చెప్పకేం పోను నేను, అర్థమైందా? అందువల్ల ప్రతి విషయాన్ని మన మహాత్ములు శాస్త్రంలో నిరూపించి శాస్త్ర ప్రామాణికంగా మనకు తెలిపారు. అందుకే వినవలసినటువంటి విషయాన్ని వింటే తెలియవలసినటువంటి యొక్క జ్ఞానం మనకు తెలియబడుతుంది. ఆ తెలివి మనకు మన పూర్వజన్మ సుకృతాన్ని అనుసరించి ఏ మార్గంలో పోవాలో కూడా ఆ తెలివే మనకు మార్గదర్శకం చేస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ తెలియదలిసిన దాన్ని తెలుసుకొని పొందవలసిన దాన్ని పొందితే మానవ జన్మ సార్థకమవుతుంది. అట్టి స్థితి సద్గురునాథుడు రివేశ్వరుడు మీ అందరినీ కరుణించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్ అనండి. చిన్న భజన అది. దేవదేవ నారాయణ పరంధామ పరమాత్మ, దేవదేవ నారాయణ పరంధామ పరమాత్మ, నీ లీలలు ఎన్న తరమ భక్త పారిజాతమా, నీ లీలలు ఎన్న తరమ భక్త పారిజాతమా, దేవదేవ నారాయణ పరంధామ పరమాత్మ, నీ లీలలు ఎన్న తరమ భక్త పారిజాతమా, దేవదేవ నారాయణ పరంధామ పరమాత్మ, అఖిల జగతి సృష్టి చేసి ఆడి పాడి అంతలోనే, అఖిల జగతి సృష్టి చేసి ఆడి పాడి అంతలోనే, ఆ పెదవు బొమ్మలాట నటన సూత్రధారి, ఆ పెదవు బొమ్మలాట నటన సూత్రధారి, దేవదేవ నారాయణ పరంధామ పరమాత్మ, నీ లీలలు ఎన్న తరమ భక్త పారిజాతమా, దేవదేవ నారాయణ పరంధామ పరమాత్మ, నిన్ను విడచి తనను మరచి ఓంకరించు అహంకారి, నిన్ను విడచి తనను మరచి ఓంకరించు, కానలేడు నీ మహిమ నటన సూత్రధారి, కానలేడు నీ మహిమ నటన సూత్రధారి, దేవదేవ నారాయణ పరంధామ పరమాత్మ, నీ లీలలు ఎన్న తరమ భక్త పారిజాతమా, దేవదేవ నారాయణ పరంధామ పరమాత్మ, అఖిల జగతి సృష్టి చేసి ఆడి పాడి అంతలోనే,
ఆ పెదవు బొమ్మలాట నటన సూత్రధారి, దేవదేవ నారాయణ పరంధామ పరమాత్మ, నీ లీలలు ఎన్న తరమ భక్త పారిజాతమా, నిన్ను విడచి తనను మరచి ఉహంకరించు అహంకారి, నిన్ను విడచి తనను మరచి ఉహంకరించు అహంకారి, కానలేడు నీ మహిమ నటన సూత్రధారి, కానలేడు నీ మహిమ నటన సూత్రధారి, దేవదేవ నారాయణ పరంధామ పరమాత్మ, నీ లీలలు ఎన్న తరమ భక్త పారిజాతమా, దేవదేవ నారాయణ పరంధామ పరమాత్మ, ఓం సర్వేత్ర సుఖినః సంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. ఓం సర్వస్తరతు దుర్గాణి సర్వభద్రాణి పశ్యతు, సర్వసద్బుద్ధిమాప్నోతు, సర్వసర్వత్ర నందతు, దుర్జన సజ్జనో భూయాత్, సజ్జన శాంతిమాప్నుయాత్, శాంతో ముచ్యేత బంధేభ్యో, ముక్తశ్చాన్యాన్ విమోచయేత్. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.